రండమ్మా ఎక్కడ 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 అంటే నువ్వు ముద్దులే నువ్వు కూలరా నేను క్యూలోనా నేనెవరో తెలుసా అసలు ఈ బస్సు ఎవరో తెలుసా నేను తలుచుకున్నానంటే నీ ఉద్యోగం ఎవరితో ఉద్యోగం పదనే గుడ్ మార్నింగ్ రామారా నీకోసం వెయిట్ చేస్తున్నాను ఈ పూల బస్సు లాగట నిలబడిపోయాటే ఇంతకీ ఇవాళ మా ముఖం ఎందుకు వేస్తున్నావు చాలా మంచి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం డాడీ కరెక్ట్ అమ్మా కరెక్ట్ ఇంకేం చేసావా ఇడ్లీ సార్ నల్ల ప్లేట్ లాగా ఉన్నాయి వడ కూడా ఉంది సార్ యాక్సిడెంట్ బస్సు లాగా దాన్ని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది వడదు డాడీ ఎప్పుడు ఇలా బస్సుల భాష మాట్లాడటం మానవా దేని గురించి మాట్లాడినా ఏ విషయం మాట్లాడినా మధ్యలో బస్సులు రావాలా చూడమ్మా ప్రేమ నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులైనా బతుకునిచ్చింది బస్సులేనమ్మా బస్సులు తడవడంతో జీవితం ఆరంభించి ఇవాళ నీ పేరు మీద ఇన్ని బస్సులు నడుపుతున్నానంటే నాకు బస్సుల భాష కాక రైలు భాషలో వస్తుందమ్మా సుప్రభాతం దయానందం పొద్దున్నే దారి తప్పిన రుంటు బస్సులాగా ఎలా వచ్చావు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ ఆ దారి తప్పిన బస్సు అన్న మాట ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ప్లీజ్ విత్డ్రా దట్ వర్డ్ ఓకే 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 ఇవాళ 1వ తారీఖు స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి మీరు చెక్కుల మీద సంతకాలు పెట్టాలి అందుకోసం వచ్చాను నేను చెక్కుల మీద తర్వాత సంతకాలు పెడతాను కానీ ముందు నీ బండికి బ్రేకేసి ఏమిటో అప్పారావు అంచరైన బస్సులాగా నిలబెడుతూ టికెట్ ఏమిటమ్మా ప్రేమ శిక్ష పడిన ముద్దాయిలా అలా టిఫిన్ చేయకుండా కూర్చున్నావే కూర్చోకేం చేయను ఈయన బస్సుల భాషతో నీ కోర్టు భాషతో తల పగిలిపోతుంది ఏమిటమ్మా ప్రేమ నిజంగా నీకు తలకాయ నొప్పిగా ఉందా అయితే వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను రాపరావు డాక్టర్ ఫోన్ చేయి ఈ లోపల నువ్వు కొంచెం అమృతాంజం రాసుకుని ఒక్క సారిడైన్ టాబ్లెట్ వేసుకోమ్మా నువ్వేం కంగారు పడుకో నువ్వు ఏదో తమాషా కన్నా చూడమ్మా తమాషాకైనా నువ్వు నొప్పి బాధ అన్నావంటే నేను తట్టుకోలేనమ్మా ఐఎమ్ సారీ డాడీ వస్తానా అమ్మా ఈ టిఫిన్ చేసేదమ్మా కాలేజ్ టైం అవుతుంది డాడీ ప్రేమ అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు అమ్మాయి టిఫిన్ చేయకుండా వెళ్తున్నాయా రేపు డిస్టర్బ్ చేయండి ఇదిగో దయానందం ఈ రోజు నేను ఇంత వాణ్ణి కావటానికి 2 లక్షలు సంపాదించడానికి అమ్మాయి ప్రేమయ్యే కారణం అందుకే కదా సార్ మన బస్ సర్వీస్ కి ప్రేమ బస్ సర్వీస్ అని అమ్మాయి గారి పేరే పెట్టారు మీరు టిఫిన్ కానివ్వండి అమ్మాయి టిఫిన్ చేయలేదు కానీ నేను తిన్నాయా చెల్లమ్మా ఓ చెల్లమ్మా ఎక్కడమ్మా నువ్వు ఏం చెప్తున్నావు ఏమిటమ్మా ఈ ఆలస్యం అమ్మయ్యా ఎప్పటికైందనమా నీ ముస్తాబు చెల్లమ్మా నీకు ఇష్టమైన కడుగు తీసుకొచ్చానమ్మా ఊరంతా తిరిగి ఏమిటమ్మా అబ్బే ఏం లేదన్నయ్యా నాకే నేను బాగానే ఉన్నాను ఏం సామాన్లు తెచ్చావన్నయ్యా సామాన్ల విషయం తర్వాత చెప్తాను నా కళ్ళలో చూసి నిజం చెప్పు మళ్ళీ నీ తలనొప్పి వచ్చింది కదా అబ్బే లేదన్నయ్యా అబద్ధం చెప్పదు నిజం చెప్పు తలనొప్పి వచ్చింది కదా ఏదో కాస్త నీ తలనొప్పి ఎంత వచ్చిందో నాకు తెలుసు నువ్వు ఎందుకు అబద్ధపడుతున్నావు కూడా నాకు తెలుసు నీ బాధ నాతో చెప్పు మందులు కొంటారా డబ్బు లేక నేను బాధపడతానే కాదు బాధపడుతున్నా సాధ్యమైన తొందరలో పెద్ద డాక్టర్ చూపిస్తాను నీ తలనొప్పి మార్పు చూస్తాను ఏమిటి ఏమైంది బ్రేకులు ఫెయిల్ అయి ఉంటాయి చనోడే బ్రేకులు ఫెయిల్ అయితే బండి అయిపోదు పరిగెడుతుంది ఏమిటో నన్ను చూడమండి బాగా ఓపెన్ చేయి
లక్ష ఖరీదు చేసే బస్సు వస్తుంది. ఇదిగో మా కార్ సడన్ గా అయిపోయింది, వచ్చి ఒకసారి చూడు. దాని గొడవ వదిలేండి అమ్మాయి గారు, 5 నిమిషాలు రిపేర్ చేస్తాను. అవును, నీకు మెకానిజం వచ్చా? ఎంత మాట అన్నారు అమ్మాయి గారు? వచ్చా ఏంటండి? నేను పుట్టినప్పుడు చిన్న స్పానర్ చేతో పుచ్చుకుని పుట్టాను కనుక దున్నే సైకిల్ దగ్గర నుంచి బోయింగ్ విమానం వరకు దేన్నైనా సరే రిపేర్ చేస్తాను. చూడట్లేమైందో. ఏం చేసి చూపిస్తా కదా. ఏమిటిది? సీట్ పెట్టేసావేంటి? మెకానిజం స్కూల్ అండి, నా స్కూల్లో నన్ను పోనివ్వండి. అసలు మీరు కేసు చూడకండి, కాసేపు చెట్లను కూర్చోండి. మీ కారు పర్ఫెక్ట్ గా తయారు చేసే కూర్చున్నది. అంతేనంటావా? రండి. ఏమిటో గురు గురు ఏంటి గురు ప్యాసింజర్స్ తో బస్ అక్కడ వదిలేసి కారు మీద పడ్డావు? ఈ కారు బాగు చేయడమే మా జీవిత ధ్యేయం. నువ్వు వేసేయ్, నీ నోటికి సడన్ బ్రేక్ వేసేయ్. అవిటి ఈ సంగతి చూడు, తీసుకో లాభం. బడుద్దాయ్, నీకు మెకానిజం ఏం తెలుసా? తెలిసేదేమిటి? మెకానిజం. అసలు అతనికి మెకానిజం తెలుసుంటావా? లేదనివే, డ్రైవర్ కి మెకానిజం తెలియపడం ఏంటి? అవతల ప్యాసింజర్స్ ప్రపంచ భాషలన్నింటిలో కలిపి పెడుతున్నారు. ఓనే బాబు, ఆడపిల్లలకు సాయం చేస్తున్నాడు, మాకు కొంచెం ఆలస్యమైనా పర్లేదు. ఏమా మీకు కూడా పర్వాలేదా? ప్యాసింజర్స్ మనకి ఎప్పుడు సపోర్టే. ఒకసారి లేడు. ప్యాసింజర్స్ అంత మాట అన్నారు, గురువు గారు సపోర్ట్ గా ఉన్నాడు. ఇక నేను తెచ్చిపోతా, చెలరేగి చేస్తా మెకానిజం. నా సంగతి ఎవరు చూపిస్తా. ముందు అసలు అక్కడ ఏం జరుగుతుంది చూసాను. సరే పదండి. ఇంకేం వచ్చేట్లేవు. ఎప్పుడో అయింది కదా, ఇద్దరు అయ్యో, ఇదేంటి ఇలా అయిపోయింది? అసలు నా కారేనా? అమ్మా, ఇది మీ కారే. ఇప్పటికి విప్పడం పూర్తయింది, ఇక బిగించడానికి ప్రయత్నిస్తాను. నీకు మెకానిజం వస్తున్నావా? ఎప్పటిదాకా తెలుసనే ఓడదీశాడమ్మా, ఇప్పుడే తెలిసింది బిగించడం రాదని. అయ్యో, ఇప్పుడు ఎలాగే మనకి ఏముంది? అది నా బస్సులో పడుకోవాల్సిందే. అంతేనా? అంతేగా మరి. పదండి. ఇదిగో నీకు బస్సు నడపడం వచ్చినా పద. మరి మన కారు అబ్బో, పిలిచారమ్మా? ఛీ! ఆ కార్కి ఎవరైనా మెకానిక్ వస్తాడు, నువ్వు పద. లే. మళ్ళీ అదెందుకయ్యా, అవి కూడా తీసుమారాయి. అబ్బా పదండి. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు, ఆ కారు కాదలో ఉండు. ఎస్ అమ్మా. చిచి. రైట్ రైట్. ఏమండి, మీరు కాస్త లేవండి, నేను కూర్చోవాలి. ఆవిడతో పాటు మీరు కూడా కొంచెం లేస్తే. మేడం, మీరు కావాలని నా సీట్లో వచ్చి కూర్చోండి. మరి మా ఫ్రెండ్స్ కూర్చుంటారు, సీట్లు ఖాళీ తర్వాత కూర్చుంటారు. ఇవ్వండి మరి. ఇప్పుడు ఆవిడ నిన్నే డబ్బా ఇస్తున్నాడు. ఏ మిస్టర్, మీ రూల్స్ ఏ మాకు చెప్పక్కర్లేదు. ఎవరిని దింపేసినా ఎవరిని లేపేసినా సరే మా అందరికి సీట్లు కావాలి. మేడం, మీరు చెప్పిన 2 పనులు చేయను కదా, బస్ స్టాప్ మిమ్మల్ని అందరినీ దింపేస్తాను. అంటే మా బస్ నుంచి మమ్మల్ని దింపేస్తావా? బస్ ఎవరైనా సరే, రూల్స్ అందరికీ ఒకటే. రూల్స్ రూల్ ఫర్ ఆల్, దట్స్ ఆల్. రూల్స్ అంటే రూల్స్, బోర్డు ఇంగ్లీష్ బుద్ధులు. పదండి. అనవసరం దీన్ని నమ్మండి. పదండి. రండి. మిస్టర్ వేణు, మీ చెల్లింపు పరిణతికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆమెకు అవసరమైన అన్ని టెస్టులు చేశాను. వాటిని చూసి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించి వైద్యం మొదలు పెడతాను. అలాగే, అంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. 2 రోజుల్లో వచ్చి నన్ను కలిస్తే రిపోర్ట్ విషయం తెలియజేస్తాను. థ్యాంక్స్. వస్తాను.
ఓకే, వస్తామండి. నమస్కారం. ఏమ్మా ప్రేమ, నీ ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నావా? అవును డాడీ. ఏమిటయ్యా దయానందం, బతుకులో నడిచే బస్సులుగా మీ అబ్బాయిలా గంతులేస్తాడు? వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. పిక్నిక్ అంటే చాలు వాడి కాళ్ళ కింద ఫిరంగి పేలుతుంది, ఎగిరి కనిచేస్తాడు. అయితే ఇంకెప్పుడు ఆ మాట అతను ముందు ఎత్తను. ఇదిగో చూడు, నువ్వు ఇలా కంటిన్యూస్ గా కుప్పు గంతులేస్తే నీ ఒంటికి మంచిది కాదు. డాడీ, మేము బయలుదేరడం దాందేముందమ్మా, నువ్వు అడగాలే గానీ మీ నాన్నగారు మొత్తం బస్సులన్నింటినీ నీ వెనకాల చీమల బార్లా నడిపించారు. అవునమ్మా, ఆ విషయం నువ్వు నన్ను అడగాల. నీ ఇష్టం వచ్చిన బస్సు తీసుకెళ్ళి. ఓకే డాడీ. దించేస్తాను అనుకున్నావు. ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాను. ఏంటి అంకుల్ ఇది? వేణు, వేణు, ఏమిటలా పరీక్షణంగా చూస్తున్నావు? జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ చీకట పడకుండా తీసుకురావాలి. వస్తాను డాడీ. డ్రైవర్ ఎక్కు. వస్తాను. బాయ్ డాడీ. అయ్యా, ఇది నెల తాలూకు అకౌంట్స్ మీరు ఒకసారి చూసేస్తే. అబ్బా, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? ఆఫీస్ పనులు, అకౌంట్లు, బస్ టికెట్లు, చిల్లర డబ్బులు ఇవన్నీ నేను చూసుకుంటే ఇక నువ్వెందుకు, ఈ స్టాఫ్ ఎందుకు? పోనా పని చేయండి, ఈ బస్ డిపో నా పేరు రాసేయండి, నేను చూసుకుంటాను. మరి లేకపోతే ఏంటండి, మీరు యజమాని, ఇది చూసుకోవటం మీ బాధ్యత. నా బాధ్యత గురించి నువ్వేమీ చెప్పక్కర్లేదు. డాక్టర్ గారు నన్ను ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. నా బదులు నువ్వు తీసుకుంటావా రెస్ట్? నిద్ర, భయ, మైథునాదులు స్వయంగా చేసుకోవాలి, ఇంకోటి చేయకూడదు. అవును కదా, అందుచేత నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ పనులన్నీ నువ్వు చూసుకో. మరి అయితే ఇంటికి వెళ్ళండి, ఇంకా కూర్చున్నారా? అబ్బా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను. వెంటనే వెళ్ళండి ఇంటికి. సరే, వెళ్తున్నాను. రెస్ట్ తీసుకోండి శుభ్రంగాను. కనకమా, చిట్టి కనకమా, కుచ్చి కనకమా, బెళమా, నా ముద్దులు బెళమా, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఏంటండి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నారా? ఎర్ర చీర కట్టుకుని డేంజర్ సిగ్నల్ అదర కొట్టేస్తున్నావు. అబ్బా పొండి. బయట కూడా జరిగింది. అసలు నీ పేరు కనకమని మీ వాళ్ళు తప్పెట్టారే, బయట రాణి పెట్టాల్సింది. నేను చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఏమిటండి వేళ పడ లేకుండాను? ఎలా పడేది? నిన్ను ముట్టుకోవడానికి, ముట్టెట్టుకోవడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలా? నేనసలు ఎవరు పర్మిషన్ తీసుకోను. అబ్బా కౌగిలించి అబ్బా అంటున్నావు, ముందు ముందు అబ్బా 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 అంటావా? అది కాదండి. అబ్బా ఇచ్చావా గురు? గెలవలేదురా. అబ్బా అని బాగా అరిచాను. సర్లే, డ్యూటీ టైం అవుతుంది కదా. నువ్వు బస్ డ్రైవర్, నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలి కదా. వస్తా కనుక. ఇంతకాలం సగానికి పైగా డబ్బు మీరే పెట్టేస్తున్నారు అన్నమాట. ఎక్కువ విషయాలు తెలుసుకోవడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకు బుద్ధిమంతుడు అనే బిరుదు ఉంది, దాన్ని అలాగే కాపాడు. తప్పుడు పనులు చేయటం, చేయించడం నీకు అలవాటేమో కానీ చేయటం నాకు అలవాట్లేదు. మళ్ళీ ఇలాంటి పని చేయమని అడిగారంటే ఈ వార్త చిన్నగా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లాభం లేదు. వీడి చేత షోలాపూర్ అమ్మించేసి శంకరగిరి మాన్యాలు కొనిపించాల్సిందే. మీరు అవసరం విమానం రాస్తాను. అవతల అవతల మావిడ అర్థం వెళ్తాను చూడు. ఆవిడ మీ ఆవిడేనా నమ్మకాటి? ఆవిడేనా పొద్దున ఎరచీర కట్టుకుంది అంటే ఎర్రచీర ఆవిడ ఎరచేరుకుంది. ఆవిడికి ఎంత అందంగా ఎందుకుంటుంది? ఎర్రచీర వల్ల అనవసరంగా పొరపడ్డాం చూడు. అది నా ఎర్రచీర ఉపయోగపడదు అనొచ్చు, ఆయన వాళ్ళ ఆయన మన ఇద్దరిని గొయ్యి తీసుకొని పెట్టేస్తాడు. అంతేనంటావా? సరే పద అక్కడికి బస్సు. చెక్కింగ్ ఇన్స్పెక్టర్ కాసు కూర్చున్నాడు. అసలు కూర్చుంటే బస్ స్టాప్ దక్క మనం మనకెక్కడ భయం పిచ్చుతున్నారు. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఏంటి టికెట్స్ లాగా ఏంటో నన్ను చెకింగ్ చేస్తున్నారు, మన ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అరే కానివ్వండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఇలాగ నేను ప్యాసింజర్ లా పెడతాను. ఓకే, అలాగే. సార్, పాసింజర్స్ మొత్తం 42, టికెట్లు ఉన్నాయి, లెక్క చూసుకోండి. టికెట్ల మాట అలా ఉంచబోయ్, ఇవి నకిలీ టికెట్లు. టికెట్లు అదెలా వచ్చాయండి? ఎలా వచ్చాయా? నువ్వు తీసుకొస్తే వచ్చాయ్యా. నాకేం తెలియదు సార్. తెలుసో తెలుసో తర్వాత తెలుస్తుంది. క్యాష్ బ్యాగ్ లాగి అది నెల జీతం కూడా దానిలో ఉంది. ఈ బ్యాగ్ లో జీతమే ఉందో లేక నువ్వు దొంగ టికెట్ సొమ్మే ఉందో తర్వాత తెలుస్తుంది.
డ్రైవర్ బస్ డిపో పని నిజంగా నాకేం తెలియదు సార్. ఆ సేపు ఆగు తెలుస్తుంది. ఏమైంది ఉద్యోగం? తీసేయటం వాళ్ళు చేయగలిగిన పని. ఇది అన్యాయం. ఎవరైనా తప్పు చేయగలరు కానీ నువ్వు కల్లో కూడా తప్పు చేయలేవు గురు. నీలాంటి వాడు నువ్వు నేరం మొత్తం ఉద్యోగం తీసేది దారుణం గురు. అవును, ఈ డబ్బున్న వాళ్ళు కొట్టే దెబ్బల్ని భరించవలసిన అవసరం మనకు లేదు. వేణుకి ఉద్యోగం ఇచ్చేంత వరకు నువ్వు ప్రేమ బస్ సర్వీస్ కదలడానికి వీలేదు. ఈ వేళ ఈ అన్యాయం నీ జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగదు. ఈ విషయం యూనియన్గా పెట్టి మనం అందరం స్ట్రైక్ చేద్దాం. చూడండి, మీరందరూ సమిష్టిగా స్ట్రైక్ చేసినా కూడా యాజమాన్యానికి ఏమాత్రం కూడా నష్టం రాదు. కానీ మీ భార్య బిడ్డలు ఏమవుతా ఆలోచించండి. తిండి లేక మలమల మాడిపోతారు. నా మాట వినండి. నా కోసం నా మీద సానుభూతి మీరందరూ స్ట్రైక్ చేయొద్దు. ప్లీజ్ మీరందరూ మీ పనిలోకి వెళ్ళిపోండి. కమా అందరం ఇలా తీసుకెళ్ళి సరే. పాయింట్ ఏమిటంటే తనకంటే పెద్దవాళ్ళ మీద కాలు దూనివాడేవాడు బాగుపడ్డాయా, కాలు కాంపౌండ్ ఫ్రాక్చర్ వచ్చి కూలబడిపోతాడు. ఎవరి హద్దుల్లో వాడు ఉండటం మంచి దయానందం గారు. కరెక్ట్. ఈ పాయింట్ నీకు తెలుసు కాబట్టి నువ్వు బాగున్నావు, ఇంకా బాగుంటావు. లేనాడి సంగతి మట్టి కొట్టు పోతాడు. అది గ్యారంటీ. నేను మీ చెల్లెల మెదడులో కళ్ళకు సంబంధించిన నరాలు బాగా దెబ్బతిన్నాయి. వాటి మూలంగానే తరచూ కళ్ళకు గురవుతుంది. ఇది ఇలాగే కొనసాగే పక్షంలో ఆమె 2 కళ్ళు పోయే ప్రమాదం. ఆ చెల్లెలు పుట్టి కావడానికి వెళ్ళేది. ఆ ప్రాణాన్ని ప్రాణం నా చెల్లెలు చూసిపోతే ఆ బ్రతికే చెడకెత్తుకుంటా వెళ్ళేది. డోంట్ గెట్ అప్సెట్ మిస్టర్ వేణు. మీ చెల్లెలకు ఆపరేషన్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఆపరేషన్ సుమారు 25-30 దాకా ఖర్చు అవుతుంది. డాక్టర్, ఈ లోకంలో నా చెల్లి కంటే నాకు విలువ ఉండే ముఖ్యమైన ఇంకేం లేదు. ఆమె చూపు నిలుపుకోవడం కోసం నేను అలాగనే డబ్బు సంపాదిస్తాను. ఎక్కడ ఉండండి, కదిలితే కాల్ చేస్తాం. మీ సొమ్మే ముట్టుకో, ట్యాంక్ సొమ్ము దోచుకుని పోతాం. మిస్టర్ చాలా రిస్క్ తీసుకుని మమ్మల్ని మా డబ్బుని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏమో సార్. ప్రజల సొమ్ముని అక్రమంగా దోచుకుని వెళ్ళిపోతుంటే చూసి సహించలేక ఆవేశం తిరగబడ్డారు. శభాష్ హీరో శభాష్. తెలుగు నవలల్లోనూ తెలుగు సినిమాల్లోనూ తప్ప ఇలా తెగించగల మగాన్ని నేను ఎక్కడా చూడలేదయ్యా. ఆ తాపుగా అంత ధైర్యం ఎలా వచ్చేసిందయ్యా? మా సీత, చెల్లమ్మ, సీత. ఏమిటన్నయ్యా, అప్పుడే డ్యూటీ అయిపోయిందా? డ్యూటీ అయిపోయింది. నా రిపోర్ట్ చూసి డాక్టర్ ఏమన్నారన్నయ్య? మీ రిపోర్ట్ డాక్టర్ బ్రహ్మాండంగా ఉందన్న. ఇది మామూలు తలనొప్పనట. అందుకని ప్రస్తుతం మందులు ఇచ్చాడు. ఇది వేసుకుంటే చాలా వరకు తలనొప్పి తగ్గిపోతుంది. కావాలంటే మళ్ళీ వారం పొద్దున తీసుకురా, టెస్ట్ చేస్తాను, మళ్ళీ మందులు ఇస్తున్నాడు. మొత్తం కలిపి 4 రోజులు కూర్చుంటామా? అన్నయ్య మంచి మాట చెప్పారు. మంచి మాట నేను కదా చెప్పింది, డాక్టర్ చెప్పాడు. గ్రేట్ డాక్టర్. నువ్వు ఈ మందులు వేసుకుని అన్నయ్యకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఇప్పుడే చేస్తానన్నయ్య. స్ట్రాంగ్ కాఫీ
ఎప్పుడైనా మధ్యవరకు లేకుండా సరే ఇది నా ఇల్లే. ఇది నా కుర్చీ. నా ఇంట్లో నా కుర్చీలో నా పిల్లల్ని కూర్చోండి. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏంటి అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చారా? నువ్వెక్కడుంటే నేను అక్కడే. నువ్వు అక్కడ ఉన్నావా? మరి అనుకుంటూనే ఉన్నాను గురు. అది ఇంట్లో లేకపోయేసరికి ఎక్కడికే వచ్చుంటదని నువ్వు నా కొంప ముంచుతావని అనుకుంటూనే ఉన్నాను. ఏమిటయ్యా నా ఇంట్లో మావిడే ఉంటున్నాను, నాకేం తెలుసు? ఏమిటి సిగ్గు లేకపోతే సరే ఇంటికి ఎవరైనా వస్తే బుగ్గలు వెళ్ళాలి కళ్ళు మిళ్ళాలు. వచ్చాం మా గురువు మధ్య మరి పోయే వరకు నువ్వు ఈ కొంపలో అడిగట్టడానికి లేదు. మా ఉద్యోగాలే వదిలేశాను. కొంపలు కదా. అత్తయ్య గారు మీ ఆయన భలే చిలిపివారండి. వెనక నుంచి కళ్ళు జరిగిందేదో మా అద్భుతంలాగా ఊరంతా సాటిపోయాలా? ఉండండి కాసేపు. చాలండి సంబరం. జరిగింది. ఆ పక్కన ఉన్న సంగీత సంస్థలో జరిపించారు. నాకు నిజంగానే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. అయితే ఈ డబ్బు రావాలంటే గోయల్ అనే మిలిటరీ డాక్టర్ ఉన్నారు. ఆయన సర్టిఫికేట్ కావాలి. నేను ఇచ్చే లెటర్ చూపిస్తే ఆయన తప్పకుండా ఇస్తారు. దాంతో నీకు 10,000 వరకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. అయితే ఈ సహాయం చేసినందుకు అందులో సగం డబ్బు నాకు ఇవ్వాలి. అలాగే బాబు, మీ వల్ల 10,000 రూపాయలు వస్తున్నాయంటే అందులో 5,000 రూపాయలు ఇవ్వడానికి అలాగే ఇస్తాను. అయితే ఇదిగో కవరు. కానీ ఒక విషయం, నేను ఉత్తరం ఇచ్చినట్టు గోయల్ తప్ప మరి ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే బాబు. మళ్ళీ 2 రోజుల్లో కలుస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికి తెలియకూడదునా? ఓకే? బాబాయ్ బాబు ఏమిటి బాబాయ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏముంది బాబు, అంత తల రాస. వేణు, సమయానికి వచ్చావు. నాకు చిన్న సాయం చేస్తావా? తప్పకుండా చేస్తావు బాబు, చెప్పు. బాబాయ్, ఈ సర్టిఫికేట్ వాడికి ఇస్తే నిజంగా డబ్బు వస్తుందంటావా? వస్తుందని ఆస్తున్నా బాబు, నేను ఈ సాయం చేయమంటున్నాను. కానీ నువ్వు నాకు ఒక్క మాట ఇస్తావా? ఏమిటి బాబాయ్ ఇది? బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర్ విషయం ఎవ్వరికీ ఏమీ చెప్పని మాట. అలాగే బాబాయ్, ఓ మాట. మిస్టర్, ఎవరు నువ్వు? ఏం కావాలి? డాక్టర్ గోయల్ని కలుసుకోవాలి. అతనితో నీకేమిటి పని? ఆ విషయం ఆయనతో చెప్పాలి. ఏమిటి అదంతా చెప్పకూడదు రహస్యమా? మిస్టర్, నువ్వెవరవో ఎందుకు వచ్చావో ఉన్నదన్నట్టు మాతో చెప్పడం మంచిది. లేదంటే నువ్వు చాలా ప్రమాదాలు ఎదుర్కొంటావు. ఏమిటి పిల్లని ఎందుకు నన్ను నిలిపేసి పడుతున్నారు? అసలు మీరెవరు? డాక్టర్ గోయల్ ఎక్కడ? నా పేరు జోషి, ఇండియన్ మిలిటరీ సీక్రెట్ కమాండర్ ఇన్ చీఫ్ ని. ఇక డాక్టర్ గోయల్ ఎక్కడన్నావు కదూ? మా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పక చిత్రహింసలు అనుభవించి నిన్న రాత్రి మా చేత కాల్చి చంపబడ్డాడు. ఏమిటి మీరు చెప్పేది? నిజమేనా? అతన్ని కాల్చి చంపడానికి కారణం గోయల్ పాకిస్తాన్ గూఢచారి. అతని కోసం నువ్వు వచ్చావు అంటే నీ నుంచి కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఆశిస్తున్నాం. ఐమ్ సారీ, డాక్టర్ గోయల్ మనకి ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు. మరి నీకు తెలిసిన చరిత్ర ఏమిటో? పాపం, శత్రువులు గూఢచారి గోయల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు. అందుకే ప్లాన్ పంపించారు. మిస్టర్, ఈ ప్లాన్ నీకెక్కడ? ఐమ్ సారీ, ఆ వివరాలు నేనేం చెప్పలేను. నీకే ప్రమాదం రాదు, నేను హామీ ఇస్తున్నాను. నాకు కానీ ఆ కవర్ ఇచ్చిన పెద్ద మనిషికి కానీ ఎలాంటి ప్రమాదం రాకపోయింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని పేరు బయటపెట్టి నేను మాట ఇచ్చాను. ఆ మాట తప్పు. మిస్టర్, అనవసరంగా నీ ప్రాణం మీదకి తెచ్చుకో. నువ్వు జీవితంలో ఊహించని చిత్రహింస పాలు చేసి నీ చేత నిజం కక్కిస్తాను. నా ప్రాణం పోయినా సరే అతని పేరు బయటపెట్టాను. మిస్టర్, ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు నిజం చెప్పడం లేదు. చాలా మంది వాళ్ళ కనిపిస్తున్నావు. తెల్లవారి వరకు నీకు టైం ఇస్తున్నావు. ఈలోగా ఆ కవరు నీకెవరిచ్చారో చెప్పకపోయావో నీ బ్రతుకే సర్వనాశనం అయిపోతుంది.
నాకే సంబంధం లేని ఈ నేరం కారణంగా రేపు ఉదయం నన్ను చంపేస్తే నా చెల్లెలే ఉంటుంది. అలా జరగటానికి లేదు. నా చెల్లెల కోసమైనా బ్రతి తీరాలి. వాళ్ళకి నిజం ఇప్పుడే చెప్పేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర విషయం ఎవ్వరికి ఏమీ చెప్పనని మాట. బాబాయ్కి జన్మడ తప్పలేను. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాబాయ్ని కూడా చంపేస్తారు. ఏదేమైనా సరే బాబాయ్కి జన్మడ తప్పలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాం, ఆ కవర్ నీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? చచ్చిన వాడు అలా బీరభేతాలులా ప్రశ్నలు వెయ్యడు. నువ్వు ప్రశ్న వెయ్యగలుగుతున్నావు గనుక సలక్షణంగా బతికున్నట్టే లెక్క. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆమె లెటర్ వాళ్ళు ఏమయ్యారు? మీరు ఆ రోజు బ్యాంకులో అబ్బా, నువ్వు అలా హడావుడిగా ప్రశ్నల వర్షం కురిపించేయకుండా కాసేపు స్థిమితంగా కూర్చుంటే విషయం అంతా నేనే వివరంగా చెప్తాను. కమా కూర్చో. నా పేరు గోపాలరావు. చూడువేణి, నిన్ను చాలా రోజులుగా నీకు తెలియకుండానే పరిశీలిస్తున్నాను. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. మన బ్యాంకులో ఇచ్చిన మాట తప్పిపోయిన ఆ దొంగ వధవుల మీద నువ్వు మట్టగడిసా ఎగిరిపడ్డావు చూడు, ఆ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇచ్చిన మాట మీద నువ్వు ఎంతవరకు నిలబడతావో తెలుసుకోవడానికి ఒక పరీక్షా ప్రణాళిక పెట్టాను. ఆ పరీక్ష ప్రకారం రామయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిపించి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఎప్పుడూ పరిషత్ నాటకాల్లో బెస్ట్ యాక్టర్ ప్రైజ్ తీసుకునేవాడిని సెలెక్ట్ చేసి డాక్టర్ గోయల్ అడ్రస్ తో కవర్ ఇచ్చి పంపాను. ఆ కవర్ నువ్వే తీసుకొస్తావని నాకు తెలుసు కనుకనే డాక్టర్ గోయల్ ఇంటి దగ్గర మిలిటరీ మనుషుల్ని ఏర్పాటు చేశాను. మిలిటరీ ఆఫీసర్స్, ఆ సీక్రెట్ సర్వీస్ జోషి వాళ్ళంతా రంగస్థలం మీద రెచ్చిపోయి నటించేసిన మహానటులయ్యా. వాళ్ళని పాత్రలను పోషించండి అంటే జీవించడమే మొదలెట్టేశారు. అయితే ఇన్ని చిత్రహింసలు పెట్టిన రామయ్యకి ఇచ్చిన మాట కోసం నువ్వు నిజం చెప్పలేదు చూడు, అక్కడే నువ్వు పరిస్థితి గెలిచేసుకో. నువ్వు నా పరీక్షలో చిత్రహింసలు పెట్టి నా ప్రాణాలు చిత్రపడతాను. నేను ఆవిష్కృతం, నేను చెప్పలేదు నిజంగా ఆ నాటకం ఆడడానికి నిన్ను అలా హింసించడానికి నేను ఎన్ని వేలు ఖర్చు పెట్టానో కొంచెం ఆలోచించు. నాకు కావలసిన మనిషిని నువ్వే అని నేను నిర్ణయించుకోవడానికి ఎన్ని అవస్థలు పడుతున్నా ఈవిట్లో ఎందుకుంటున్నానో కొంచెం అర్థం చేసుకో. ఎంతకే నావాలా నీకు జరగాల్సిన పని చెప్పు. అలాగే నేను చెప్పిన పని నువ్వు చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎంత? 1,00,000? నేను చేయాల్సిన పని ఒక అందమైన ఆడపిల్లను ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోవాలి. ఏమని మాట్లాడేది? ఆవేశపడకు, జాగ్రత్తగా విను. ఇది నేను చెప్పే కథలో అతి ముఖ్యమైన భాగం. ఈ ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడున్నాడు. అతనికి ఒక్కటే కూతురు. ఆ కూతురు అంటే అతనికి పంచ ప్రాణాలు. ఆ అమ్మాయికి వయస్సు ఉంది, చాలా అందం ఉంది. ఎలాగైనా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. ప్రేమించి ఏదో ఒక మంచి రోజు చూసి ఆ పిల్లని పెళ్లి కాకుండానే నువ్వు దాన్ని మంచం మీదకి లాగేయాలి. తాళి కట్టకుండానే దాన్ని తల్లిని చేసేయాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోవాలి.
అప్పుడు ఆ కూతుర్ను చూసి ఆ తండ్రి కుమిలిపోవాలి, పిచ్చెత్తిపోయి గోడకేసి తల బద్దలు కొట్టుకు చావాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఆపనే వాగుడు. నీకు ఎవడి మీద ఉన్న కక్ష కొద్దీ వాడి పిల్లని పెళ్లి కాకుండానే తొలగించమంటావా? అది చూసి నువ్వు నవ్వుకుంటావా? నువ్వు ఒక మనిషివేనా? ఆగుడు. నువ్వేమన్నా నీ బాధపడు, కానీ అలా కక్ష తీర్చుకోవడం నా జీవితాశయం. ఈ పని నువ్వు చేసి పెడితే నీ మేలు నేను జీవితంలో మర్చిపోలేను. నేనిచ్చే డబ్బుతో నీ చెల్లికి కంటి చూపు వస్తుంది, నీ బతుకు బాగుతుంది. ఒక అమాయకురాలైన ఆడపిల్ల కంటిలో నీళ్లు తెప్పించి నా చెల్లెల కంటి చూపు తెప్పించలేను. ఆ పిల్ల బ్రతుకు బండపాలు చేసి నా చెల్లెల బ్రతుకు బాగు చేసుకోలేను. చేసిన పాపాన్ని గుండెలో పెట్టుకుని జీవితాంతం దుర్భరంగా బ్రతకలేను. నా మీద కక్షతో మరి ఎవరైనా నా చెల్లెల విషయంలో కూడా ఎలాగే ప్రవర్తించుంటే నా చెల్లెల బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకోవడానికి భయంగా ఉంది. మిస్టర్ గోపాలరావు, నువ్వు చెప్పినప్పుడు నా జన్మలో చేయలేను. ఆ పనికి మరెవరైనా మనసులోని మనిషిని చూసుకో. బాయ్. కొంచెం ఆలోచించు. ఎన్ని అవస్థలు పడుతున్నా ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నానో అర్థం చేసుకో. ఈ ఊళ్ళో పెద్ద ధనవంతుడున్నాడు. అతనికి ఒక్కటే కూతురు. ఆ కూతురుంటే అతనికి పంచప్రాణాలు. ఆ అమ్మాయికి వయస్సు ఉంది, చాలా అందం ఉంది. ఎలాగైనా నువ్వు అమ్మాయిని ప్రేమించాలి. జగపతి బాబు గారు కూడా జరిగిందని చాలా బాధపడుతున్నారు. ఆయన తోచిన సాయం ఏదో చేస్తానన్నారు. ఆయన ఇప్పుడు మన డిపో గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుసుకోమ్మా. బాబు గారిని కలుసుకోవాలి. ఆ పిల్లల్ని అక్కడ వదిలి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాబు, చెల్లైని జాగ్రత్తగా చూసుకో. నేను బాబు గారితో మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు. అమ్మ వచ్చేసింది. నువ్వు పడుకోమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావుట్రా? వివరాలు మీకు అనవసరం. అలాగే నువ్వు మాట ఇచ్చావు, అదే నాకు 10,000. చూడు, ప్రేమ లాంటి అందమైన ఆడపిల్లను ప్రేమలోకి దించడం నీపోటి కుర్రాడికి నేను వేరే చెప్పాల్సిందే ఉంటుంది. తెలుగుదేశంలో వందలాది రచయితలు పుట్టిపడి మరీ చెబుతున్నారుగా ప్రేమ గురించి, ప్రణయం గురించి. అందులో ముఖ్యంగా దించిన కళాన్ని ఎత్తకుండా రాసి రసిక హృదయాలను రాచి రంపాన పెడుతున్న ఆకుకూర అనంత పద్మావతీదేవి నవల్లో చెప్పినట్టు ప్రేమ తోటలోంచి పువ్వులతో పోటీ వస్తుంది. ఏంటిది విజయం దిగ్విజయాన్ని కేకలేస్తున్నారు? ఊహాలోకంలో వేరేస్తున్నారా? అదే, ఏం లేదు. మన ఒప్పందం మీద నువ్వు సంతకం చేయాలి. ఇది మీరు నాకు ₹1,00,000 ఇచ్చేట్టు నేను ఆ అమ్మాయిని ప్రేమించినట్టు. అదే, అంతే అగ్రిమెంట్ తీసుకొస్తాను. వేణు, ఇదిగోనయా అగ్రిమెంట్. ఇది ఇంకోసారి చదువుకుని సంతకం చేసేయి. తర్వాత రేపు నువ్వు ఓసారి గుళ్ళోకి రావాలి. అక్కడ ఒక పిల్లని పిలిపిస్తున్నాను. ఎవరినో ప్రేమ కాదయా, కొత్త పిల్ల. ఆ పిల్లను నువ్వు పెళ్లి చేసుకున్నట్టుగా 4 ఫోటోలు తీయిస్తాను. ఎందుకంటే సరే సార్, మా చెల్లె పెళ్లి కాకుండా నేను చేస్తాను. అలాగేనయ్యా, సంగతి నాకు గుర్తుంది. కానీ నువ్వు దిగుతున్నది ప్రేమాయణంలో. అందులో దిగిన వాడు ఎందులోకైనా మారిపోవచ్చు. అంచేత నా జాగ్రత్తగా నేను ఉండాలి కదా. ఇదికే 4 గంటలు 4 పెళ్లి ఫోటోలు నా జాగ్రత్త కోసం. ఆ తర్వాత నీకు అడ్వాన్స్, ఆ తర్వాత నువ్వు ప్రేమాయణం ప్రారంభించుట. ఓకే? చాలా దివ్యమైన రోజు. నీ చెల్లెలకి సుఖం కలగాలని, మన కార్యక్రమం చేయని కావాలని
మనసారా వినాయకుని కోరుకుని నమస్కరించుకో. అమ్మాయి జంబాలత దండందుకు. మరి దండలో మార్చుకుంటారా? ఆగవయ్యా ఆగు. చూడమ్మా, నువ్వు నాటకాల్లో నటించడం కాదు, ఇక్కడ నువ్వు కాస్త పెళ్లి కూతుల్లా సిగ్గు అభినయించాలి. కిరాయి తీసుకున్నావు కదా. ఇప్పుడు కొట్టవయ్యా, కొట్టు. ఇప్పుడు దండలు మార్చుకోండి. ఆగవయ్యా. పెళ్లి కొడుకు బాగున్నాడు. శోభనాసంలో కూడా నటించమంటారా? ఇది ఎక్కడ పడవండి బాబు. కంగారు వరకు శోభనోత్సవానికి వేరే హీరోయిన్ ఉంది. నేను చూసి అబ్బాయి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇక నటించకు. ఇలా అబ్బాయి, ఇదిగో 25,000. ముందు మీ చెల్లాయికి కళ్ళాపరేషన్ చేయించు. ఆ తర్వాత చక్కగా ముచ్చటగా మన ప్రేమాయణం ఆరంభించవచ్చు. ఆ కామాయణం నా చెవులారా విని మనస్సారా నిద్రపోతాను. ఇంకా ఎందుకు నడబరు తీసేయి. నేను హాస్పిటల్లో ఉండడం ఎందుకన్నయ్యా? ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుకోవచ్చుగా. వాడుకోవచ్చునుకోమా, కానీ మందులు తగ్గిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరగబెట్టినా తిరగబెట్టచ్చు. అందుకని డాక్టర్ గారు సలహా ఇస్తూ నువ్వు హాస్పిటల్ ఉంటే మంచిదన్నారు. కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదన్నయ్యా. డబ్బు ఖర్చు టైంలో మా దాని గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ మధ్య నా స్నేహితులు ఫారెన్ వెళ్ళిపోతూ ఆయన ఫ్యాక్టరీ షేర్స్ అవి అన్ని నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. డబ్బుల గురించి దాన్ని పెట్టుకోవచ్చు. అబ్బా, అంబాజీపేట అమ్మేసి అమెరికా కొన్న వాళ్ళగా ఎందుకురా గావు కేకలు? ప్రేమ నాకిచ్చి పెళ్లి చేయకపోతే ఇంకా గట్టిగా అరుస్తాను. నీ చేత ఇళ్ళ నుంచి గుడిసి కొనిపించేస్తాను. ప్రేమ నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారా? పిచ్చి వెధవా, పిచ్చి వెధవా అని. కాకపోతే నువ్వు పని చేయాలి. ఏమిటి? అది ఓకే, సినిమా హీరోలాగా రెచ్చిపోయి ప్రేమించేస్తారు. ప్రేమ నువ్వా? ఏమిటిలా వచ్చా? నిన్ను చూడాలని. చూసావుగా, ఇక దయచేయి. వెంటనే వెళ్ళిపోమంటే నేను ఒప్పుకోను. గంతులు విషయం ఏంటో చెప్పు. ప్రేమ, నువ్వంటే నాకెంతో ప్రేమ. ప్రేమ, నీకోసం ప్రేమ కానుక గిఫ్ట్ ప్రెజెంట్ తెచ్చాను. సంతోషించాం. ఏమిటది? అది గోపనం, ఇలాంటి టైంలో నువ్వు ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఇబ్బంది లేదండి. అమ్మాయి గారు మీకోసం ఫ్రెండ్స్ వచ్చారు, బయట కార్లో ఉన్నారు, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. వస్తు అని చెప్పు. ఏంటి అబ్బాయి గారు ఈ ఊరికే బరికేసుకుంటున్నారు? నా వీపు నేను బరుక్కుంటాను, కావాలంటే నేను బాదుకుంటాను. నా ఇష్టం. ప్రేమ, నా కారు తీసుకోకుండా నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను. ఇచ్చేదేదో తొందరగా వెళ్ళకూడదు, నేను వెళ్ళాలి. రేకులు లేకుండా పువ్వు ఉంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే దీన్ని నెత్తి కొట్టుకో. తర్వాత ఇక్కడ పేదవాళ్లు కలిగిన ఇళ్లలో ఉన్న ఆడపిల్లల్ని ఎడాపెడా ఎలా ప్రేమించేశారు అన్న విషయాన్ని విశదీకరించడానికి మన ములక్కాడల పుష్పకుమారి గారు రాసినటువంటి గ్రంథరాజములు ఇవన్నీ కూడా. తర్వాత ఇవున్నాయి చూశావు. ఏమిటో సార్, టన్నులు టన్నులు ఈ సాహిత్యం నేను చదివి జీర్ణించుకునేసరికి నేను కాస్త ముసలనైపోతాను, ఆ పిల్ల కాస్త పెళ్లి. శ్రమ నీకేమీ అక్కర్లేదయ్యా. ఈ మొత్తం పుస్తకాలన్నింటినీ చదివేసి వాటి తాలూకు ఆ సారాంశాన్ని నేను వంట పట్టించేసుకున్నాను. నీ ఊరికే టెక్నిక్ చెప్తాను, నువ్వు ఊరికే ప్రాక్టికల్స్ లో పెట్టడమే. ప్రేమ, నిన్ను నేను నన్ను కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అన్న డైలాగు హీరో పక్కన హీరోయిన్ ని కారులో కూర్చోబెట్టుకుని హీరో డ్రైవ్ చేస్తూ బయట వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమికురాలకు చెప్పడానికి బయట వర్షం రావడానికి ఎందుకు చెప్పాలంటే, నువ్వు అన్నమాట అమ్మాయికి నచ్చక కోపం వచ్చినా బయట కురుస్తున్న వర్షానికి భయపడైనా దిగి వెళ్ళిపోకుండా కూర్చునిపోతుంది. సరే అనుకోండి, మరి నాకు డ్రైవింగ్ రాదే. అబ్బా, నవలా కథానాయకుడికి రాదు అనే మాట ఉండకూడదయ్యా. పిడకల చరచడం దగ్గర నుంచి ప్లేన్ నడపడం వరకు అన్నీ వచ్చి ఉండాలి. అది రూడు. కారు ఎప్పుడు నిదానంగా రోడ్డు వైపు చూసి డ్రైవ్ చేస్తూ ఉండాలయ్యా. నువ్వు డ్రైవ్ చేయడం బాగా వస్తే ప్రేమ నువ్వు కలిసి షికారు వెళ్తూ ఉండొచ్చు. సార్, నాకు తెలియకడుగుతాను, ప్రపంచంలో ప్రతి ప్రేమించే వ్యక్తికి కత్తులు కఠారులు కూడా తప్పదంటారు. ఎవరు కూడా నీకెందుకయ్యా, కానీ నీలాంటి నవలా హీరోకి మాత్రమే తప్పదు. జాగ్రత్తగా విను. నువ్వు ప్రేమ కలిసి ఇలాంటి
ఏంటయ్యా ఈ పుస్తకాల్లో ఉన్న సారాంశం? పని పాట లేని వాళ్ళు కాగితాల కళాలు దొరికాయి కదా అని పిచ్చి పిచ్చిగా బరికేసిన పుస్తకాలను చదవమని నా ప్రాణం తీస్తున్నారు. అయినా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా స్పూన్లు ఫోర్కులు యూజ్ చేయాలన్నా ముందు నేను ప్రేమకు దగ్గర వాళ్ళగా ఆ పథకం ఆలోచించరే. అక్కడ ఇప్పుడు ఇందులో కందిపప్పు కామేశ్వరరావు అని ఓ చేయి జరిగిన రచయిత ఒక గొప్ప ప్లాన్ రాశాడయ్యా. ఆ ప్లాన్ కనుక నువ్వు వంట పట్టించుకున్నావా ఆ పిల్ల దృష్టిలో నువ్వు నంబర్ 1 హీరో అయి తీరుతావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ పుస్తకాన్ని మాత్రం చదువు. అయ్యా ఇకనైనా ఇవి కారులో పెట్టమంటారా? చూడమ్మా ప్రేమ, నీ స్నేహితురాలు పెళ్లి విషయాల్లో అక్కడ వాళ్ళంతా మొహోద పెట్టారని అర్థమైన పదార్థాలు తిన్నామంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఆ పైన డాడీ ఉదయం నుంచి నువ్వు జాగ్రత్త చెప్తూనే ఉన్నావు. నువ్వు ఇలా చెప్తూనే ఉన్నావు అనుకో ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది. నేను కాస్త ఇక్కడ ఉంటాను. అవునమ్మా ఆ మాట చూడమ్మా, ట్రైన్లో జాగ్రత్త. అది మన బస్సు కాదు, అనుకున్న రూట్ లో అనుకున్న స్పీడ్ లో వెళ్తానికి. పైగా దొంగల భయం ఒకటి. కిటికీ తలుపులు మాత్రం గట్టిగా మూసుకోమ్మా. ఏమిటమ్మా అట్లే నిలబడిపోయావు? నేను గట్టిగా వీ తలుపులు వేసి కూర్చుంటాను. నువ్వు ఎంతసేపు చెప్తావు చెప్పు. అలాంటి పని చేయకమ్మా. బయలుదేరు. అమ్మా ప్రేమ, పెళ్ళైన వెంటనే బ్రేక్ డౌన్ అయిన బస్సు లాగా అక్కడే ఉండిపోక వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. నీతులు బలవంతం చేస్తాను. అయినా ఆగిపోకుండా వచ్చేయమ్మా. డాడీ నేను వెళ్ళా వద్దా? అదేమిటమ్మా ట్రైన్ టైం అయిపోయింది. బయలుదేరు. ఇదిగో నేను బయలుదేరుతున్నాను. ఇంక నువ్వేం మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడమ్మా. అమ్మా ప్రేమ, ఏమే శ్రీలక్ష్మి, ప్రేమ వచ్చింది రావే. హాయ్ ప్రేమ. థ్యాంక్ యూ ప్రేమ. నా పిలుపుని మన్నించి నా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది నిన్నటి నుంచి నీ కోసం ఎదురు చూస్తుంది. నా కోసం ఎదురు చూడడం ఏమిటి? పెళ్లి కొడుకు 3 మూడు ఎప్పుడు వేస్తాడా అని ఎదురు చూడాలి. ఈ పెళ్లి జరగడానికి లేదు. జరిగిందా? 7,000 కష్టం ఇస్తాను, 5,000 ఇచ్చాడు. అక్కడికి మనం ఏదో ముగిసి బాగున్నాను. నీకు ఇవ్వాల్సిన 2,000 ఒక్క వారం రోజుల్లో ఇస్తాను. దయచేసి పీక మీద పెళ్లి మాత్రం ఆపద్దు. నాకు కుదరదయ్యా. ఇంతవరకు వచ్చిన తర్వాత పీక మీద పెళ్లి ఆగిపోతే అంత బాగుండదేమో నాన్న. చాలా బాగుంటుంది. నువ్వు నోరు మూయి. మాట నిలబెట్టుకోలేని మనుషులకి ఇలాంటి పనే చేయాలి. నువ్వు లేవరా? లే. నీకు ఆడపిల్ల జీవితం కంటే ఆ డబ్బే ముఖ్యమా? అవును, డబ్బే ముఖ్యం. నువ్వు ఇస్తావా? అవును. నా స్నేహితురాలి పెళ్లి కోసం ఆ 2,000 నేనే ఇస్తాను. రండి నాతో. పంతులు, నేను వచ్చే వరకు పుష్టి కట్టించడానికి లేదు. అంతే. ఉండవయ్యా. ఇది నీ 2,000కి చెక్ చేసావా? ఇలా చెప్పులు తీసుకుని అగ్రిమెంట్లు రాసుకుంటే అలా పోలీసు నుంచి పట్టుకుపోతారు. ఇలాంటి విషయాల్లో మనం బాగా పండిపోయాం. మనకి క్యాషే కావాలి. సరే, ఈ గొలుసు ఇస్తాను. అన్ని డబ్బు తీసుకోండి. స్నేహితురాల మెళ్ళ 3 మూడు పడేందుకు మీ మెళ్ళ ఉన్న గొలుసు కూడా త్యాగం చేస్తున్నాను. నేను మగపిల్లి వారి తరఫున వచ్చానులేండి. రాఘవరావు గారు, అక్కడ మీ అబ్బాయి ఆ అమ్మాయి మెళ్ళలో 3 మూడు వేయాలని తాపత్రయపడుతున్నాడు. కార్యక్రమం త్వరగా కనవచ్చు కదా. మొత్తం రొక్కం నా జోబులో పడింది. 3 మూడు మాట అట్టుంచు. 6 కూడా పండేవనం. ఇతను తోడు పెళ్లి కూడా కనుకుంటారు. అవునులేండి, కనిపిస్తూనే ఉంది. తేరగా దొరికాయి కదా అని అర్థమైన స్వీట్స్ తిని ముసుగుతని పడుకున్నాడు. వాడు మా తమ్ముడు కొడుకు. ముసుగు తల్లుడు పడుకుంటే నీకెందుకు? వాళ్ళ నాన్నని తెచ్చే నీకెట్టేజా? మీరు వెంటనే వెళ్లి మర్యాదగా మీ అబ్బాయిని ఆ అమ్మాయి మెళ్ళలో 3 మూడు వేయమని చెప్పండి. లేకపోతే ముసుగుతని నిద్రపోతున్న మీ తమ్ముడు కొడుకుని ఒకే ఒక్క పోటుతో బాల్ చికెన్ పైకి పంపిస్తాం. ఏమిటి? మీరు అరిచారనుకోండి, నీ గావు కేక పూర్తయ్యేలోగా వీడి చావు కాస్త. నేను గతంలో 2 మూడు హత్యలు చేసిన వాడిని. వాటికి తోడు మరో 20 హత్యలు చేసినా నాకు పడే శిక్ష ఒక్కటే, మరణ శిక్ష. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్. మర్యాదగా ఈ పెళ్లి జరిపిస్తారా లేదా? I say shut up. కట్నాల కోసం గడ్డి తిని పెళ్లిళ్ళు చేసే నీకు, కాలక్షేపం కోసం హత్యలు చేసే నాకు అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి? ఈ ముహూర్తానికి ఇక్కడ హత్య అయినా జరగాలి, అక్కడ పెళ్ళైనా జరగాలి. ఏం జరగాలో నువ్వే నిర్ణయించు. ఇది మాత్రం వద్దు. అదే కాదు,
ఇది కూడా. పంతులు గారు మంత్రాలు చూడండి. ఏమిటి ఒకప్పుడు మన దగ్గర కండక్టర్ గా పనిచేసిన కురాడా ఆగిపోబోయిన పెళ్లిని స్టీరింగ్ తిప్పినట్టు కొత్త మలుపు తిప్పింది. అవును డాడీ, అతనంత డైరింగ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాణి పెళ్లి అయిపోయేది. అసలు అతని మాట, ఆ ధైర్యం, ఆ కత్తి తీయడం, ఆ బెదిరించడం అంతా హీరో చేసిన చెప్పదమ్మా. ఆ కురాడు గురించి నువ్వు అంతగా చెప్తున్నావంటే బస్సుల పోటీలో గోల్డ్ కప్ గెలుచుకున్న బెస్ట్ బస్సు లాంటి కురాడా ఉంటాడమ్మా. కానీ డాడీ, నాకొకటే బాధ. రాణికి అతను చేసిన సహాయం థ్యాంక్స్ చెప్తాం అనుకుంటే అతను కనిపించలేదు. అంతలోనే మెరుపులా మాయమైపోయానుకో. తిరుపతిలో మెరిసే కుర్రాళ్ళే హీరోలు అవుతారమ్మా. ఎందుకు తలుచుకోవడం? ఇదిగో నీకు చెప్పిన ప్రకారం నువ్వు నటించినందుకు 4,000 పట్టింది. సిగ్గు వదిలే నటించాను. మరో 500. ఇంకో 500? నువ్వు ఎంత మాత్రంగా నటిస్తే మాత్రం అసలు అనుకున్న పని అయిందా? ఇంకా ఇక్కడ నిలబడ్డావు అంటే ఇందులో సగమైనా లాక్కుంటా. అయ్యా నమస్కారం. ఇది 4,000 ఖర్చు పెట్టి మహత్తరమైన పథకం వేస్తే నువ్వు ఆ అమ్మాయితో పలుకు లేకుండా పరిచయం లేకుండా పారిపోయి వచ్చేస్తావా? ఏం కాసేపు నువ్వు అక్కడే ఉంటే ఆ అమ్మాయి తియ్యగా ఆరాధనగా చూసి అటు ఇటు చూసి ఎవరు లేకుండా ఓ ముత్తు కూడా పారేసింది. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చి ఏంటండి? నా మీద ఇప్పుడు ముద్దు పెట్టుకోవడానికి. ముద్దంటే ముద్దే కాదయ్యా, కొంచెం పొగిడేది. ఆ తర్వాత సరితాదేవి గారి నవల్లో లాగా తియ్యగా ఆరాధనతో చూసి ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాటల్లో మాటలు కలుపుకుని ఇద్దరిది ఒకే ఊరేని చెప్పి ఒకే రైల్లో ఒకే కంపార్ట్మెంట్ లో పక్క పక్కన కూర్చుని ఆ తర్వాత నువ్వు మెల్లిగా మెత్తగా అలా చేత్తో తాకితే ఆ అమ్మాయి షాక్ తినేది. ఆ అమ్మాయి షాక్ తినడానికి నేను కనెక్షన్ వైర్నా లేకపోతే ప్లగ్నే? ఎంతైనా నువ్వు హీరో కదా, నువ్వు తాగితే ఆడపిల్లకి షాక్ తగులుతుంది. అది నవలారు. ఆ తర్వాత ఇదిగో నువ్వు మెల్లిగా మత్తుగా రహస్యంగా ఆమె చెవిలో ప్రేమ అనాలి. అదేంటండి ప్రేమ అని రహస్యంగా చెప్పేందుకు? అదేం బూత్ మాట కాదుగా. అబ్బా, అది బూతు ముక్కని కాదయ్యా. ఆ పరిస్థితుల్లో ఏ కథానాయకుడైనా సరే అలాగే అనాలి. దాంతో ఆ పిల్ల నీ మీద వాలిపోయేది. ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుపోయేవారు నవల్లో లాగా. ఆ తర్వాత రాక్షసు రతీదేవి మీరు చాలా పోతే చెప్పు, ఒకటిగా పోతే 10,000 ఇస్తాను, తీసుకో. డబ్బులు ఎవరు కావాలి? నేనే ఇస్తారు. కావాలంటే లక్షలు లక్షలు. నాకు ఇంకా కావాలి. ఏం కావాలి నీకు ఇంకా చెప్పు. నాకు అతనే కావాలి. అతను అన్నదికే పాఠాలు చెప్పగలిగిన వాడు. ఇంకా కావాలి. శృంగారంలో నాకు 64 కళలు తెలిస్తే ఆయనకి 128 కళలు తెలుసు. ఓ వెను వెను, నిజంగా ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతుంది. నిజంగా నెరజాన లాంటి ఆ రతీదేవి మెప్పుకుని సర్టిఫికేట్ సంపాదించేశావు అంటే సామాన్యుడు కాదు, అఖండుడు, రియల్ హీరో. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా. ఎంతకాలం మీరు ప్లాన్ చేశారు, ఇక నేను ప్లాన్ చేస్తాను. ఓ ఎస్, గో అహెడ్, గో అహెడ్. చూడు తమ్ముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ మేము పెంచామనుకుని కమిషన్ కూడా మేము పెంచుతాం. పొద్దున్నే నాకు ఈ నడక ఎలా అలవాటైందో నీ సోడా కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా, ఇదేమిటయ్యా రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘటుగా ఉంది. కొత్త కంపెనీ చూడ సార్. నీలాంటి వాళ్ళు బాగుందంటేనే మాకు సేల్స్. అలాగా, బాగున్నాయా? వస్తాను. ఏంటయ్యా, ఏం జరిగింది? చెప్పండి చెప్పండి చెప్పండి. అయ్యో ఏమో జగపతిరావు గారే ఎవడా అంటే పెద్ద మనిషి తాడి చెట్లు పడిపోయి చూసుకుంటున్నారు.
ఏమిటయా హీట్ కానిస్టేబుల్ కారు కట్ట నిలబడ్డా ఎవరు నువ్వు ఏం అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళా బాగుంది ఇదేమో అంబులెన్స్ అనుకున్నావా పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం అయితే ప్లీజ్ హోల్డ్ ఆన్. ఒక నిండు ప్రాణం కంటే మీ పనే ఇంపార్టెంట్ కాదు. ముందు ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మీరు మీ కారు కూడా కదా దట్స్ సర్లే ఎక్కించు. పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. మీరు ఆయనకి ఏమవుతారు? ఏమి అతను దారిని పోయే దానయ్య కష్టంలో ఉన్నాడు కదా అని కారులో తీసుకొచ్చాం అంతే. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది. ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను టెలిఫోన్ చేస్తాను. ఈలోపు మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. మరి డబ్బు ఆపరేషన్ అయ్యేలోగా నేను తీసుకొస్తాను. ఓకే. నీకేమిటయా నీకేమన్నా మర్చిపోయిందా? ఆ దౌర్భాగ్యుడి కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతానంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం నా కనీస కర్తవ్యం. సారీ. హలో మిస్ ప్రేమ, మీ డాడీ హఠాత్తుగా స్పృహగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేసి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకన్నా మంచి మీరు వెంటనే బయలుదేరుస్తున్నారు. మీరెవరు? జగపతిరావుని ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేద్దామని స్లో పాయిజన్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రేమను ఎలాగోలా మాయ చేసి నీకిచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ ఎవడో ఆపరేషన్ చేస్తున్నట్ట. కొంప తీసి బతికి పట్టకడతాడో ఏమిటో. వెళ్ళి చూసొద్దాం పద. మా డాడీకి స్లో పాయిజన్ జరిగిందా? అవునమ్మా, ఈ రోజు మీ డాడీ తీసుకున్న మరో మందు వల్ల ఆ స్లో పాయిజన్ కి ఎఫెక్ట్ ఇచ్చింది. వెంటనే ఆపరేషన్ చేశాం. గండం గడిచి బయటపడ్డారు. మా డాడీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా డబ్బు తేరగా వచ్చిందనుకుంటున్నావా? తాత ముత్తాతల దగ్గర నుంచి నాకు సంక్రమించింది అనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాలు అష్ట కష్టాలు పడి తేనె చీగ కూడబెట్టిన డబ్బయ్యా ఇది. ఏనాడు నా సుఖం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా అతి సామాన్యమైన బ్రతుకుతూ ప్రతి రూపాయి ఈ ప్లాన్కే ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను నీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలేయలేనయ్యా. కానీ చివరికి జరిగిందేమి? డబ్బు తగలేసేశావు, ప్లాన్ ని సర్వనాశనం చేసేశావు. మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక్క పూట స్పృహ తప్పి పడుండి తర్వాత కళ్ళు విప్పేవాడు. అప్పుడు నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని పంపగా తీసుకెళ్లి పూజించి ఉండేవాడు. ప్రేమ నీకు చాలా దగ్గరై ఉండేది. అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది. నువ్వు చేసిందేమి? నేను వద్దంటున్నా, వారిస్తున్నా, ఆసుపత్రి అన్నావు, ఆపరేషన్ అన్నావు. అనవసరంగా ఆవేశం పడిపోయిన అతను చూస్తే కోర్టులో కళ్ళు తెరవటం కాదు, శాశ్వతంగానే కళ్ళు మూసేట్టు కనిపించాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను నీకు ముందే చెప్పాను కదా, మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని. ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నీ పాటి చచ్చి ఉండేవాడు. ఆ డాక్టర్ డబ్బు మీద ఆశ కలిగి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇచ్చాడు. అందరికీ నీలాంటి నీచమైన ఆలోచన ఉంటాయనుకో. మన కక్షల కారణం కేవలం అతను మరణమే అయితే ఒంటరిగా చూసి అతను కత్తి కూడా సంపొచ్చా? ఈ నాటకం అంతా ఎందుకు అన్నది నీకు అనవసరం. మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ. ఎందుకు చేయలేదు? అదే నేను నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య అగ్రిమెంట్ చేసిన కారణంగా ఒక ప్రక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కష్టాన్ని కాదు, రాక్షసుని అంతకంటే కాదు. మరి అంత మహానుభావుడివి, మహాత్ముడివి అయితే అగ్రిమెంట్ కి ఎందుకు ఒప్పుకున్నావు? 40,000 అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? స్వార్థం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదనుకునే నీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే, అది నా బుద్ధి తప్పు. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర ఒక గొప్ప అస్త్రం ఉంది, గుర్తుంచుకో. ఆ అబద్ధం తెలుపుకోలేగా, వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచడానికి చెప్తున్నా ఉన్నాను. అవర్ అగ్రిమెంట్ ఈస్ క్యాన్సిల్. ఎవరివమ్మా నువ్వు? మా ఇంటికి ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి అనుకుంటాను. అవునండి, జగపతిరావు గారి అమ్మాయిని.
మా డాడీ హఠాత్తుగా రోడ్డు మీద పడిపోతే మీ కారులో హాస్పిటల్ చేర్చారట. చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందమ్మా, తోటి మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది కాకపోయినా అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కుర్రాడు నా కారు ఆపడం వల్ల ఆపాటి సాయమైనా చేయగలిగాను. ఇంతకీ మీ డాడీ అలా ఉన్నారు? వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్లు ఏ ప్రమాదం లేదన్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? అతను ఓ మహానుభావుడమ్మా. అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ, బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు. అతని వైద్యం కూడా తెలుసట. మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా? మా డాడీ ప్రాణాలు నిలబెట్టిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకుని నా కనీస బాధ్యత. అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను. ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి. నో నో, నువ్వు వెళ్ళడమేంటమ్మా? నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇలా కూర్చో. అదేంటండి, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన నేను వెళ్ళాలి కానీ మీరు వెళ్ళి తీసుకురావడం ఏంటి? అదొంది వెళ్దాం. తీరా మనం వెళితే అతని ఇంటి దగ్గర ఉంటాడా? పోనీ రేపు రేపు దాకా ఎందుకండి, ఇప్పుడే వెళ్దాం. వేణు, వేణు. అమ్మా ప్రేమ, ఇతనేనమ్మా నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి. మీరు సరేనయ్యా, నువ్వే ఆవిడే. లోపలికి రమ్మనకుండా నువ్వు మీరు ఏమండి అంటూ ఏమిటిది? సరే సార్. పర్వాలేదండి, మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. ఆ రక్షించిన మీరే అనుకోలేదు. సంతోషం. నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా, నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని. ఇందులో నేను చేసింది ఏముందండి? మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు. మీకు వైద్యం తెలిసి ప్రతి చికిత్స చేసి ఉండకపోతే. వైద్యం, చికిత్స? అబ్బబ్బా, నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు, కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు. అదే ఏదో నాకు తోచిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీరెంత మంచి హృదయం అర్థమవుతుంది. సారీ, మీరు నన్ను మరీ తోడేస్తున్నారు. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగా కోలుకున్నారు. ఆయనకింత సాయం చేసిన మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు. అవును, నాకు ఒకసారి వారిని చూడాలను. అయితే రండి వెళ్దాం. అబ్బాయి, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని ఎవరో కిట్టిన వాళ్ళు అన్యాయంగా ఆ నేరాన్ని ఆయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి. మరి సారీ జగపతిరావు గారు, ఒక 5 నిమిషాలు నేను బయట నుంచి ఉంటాను. అలాగే బాబు. జగపతిరావు గారు, మీరు మీ అమ్మాయి గారు ఉట్టి అమ్మాయిని భజన చేస్తే నెత్తికి కూర్చుంటాడు. మనిషిని చూస్తే అలా అనిపించట్లేదయ్యా. అంటున్నా నేనే అనుకోకండి, మీ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగే. నన్ను అడిగితే వాడిచ్చిన 10,000కి మరో 5,000 తాంబూలంలో పెట్టిచ్చేయండి. శనేశ్వరుడండి బాబు, వదిలించుకోవటం బెటర్. ఏం చేయడం అనేది తర్వాత విషయం డాడీ. ముందు నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. వేణు, ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండమంటారా? సారీ, కోపం వచ్చిందనుకుంటాను. పేదవాడి సహాయాన్ని విలువ కట్టే పెద్దలు పేదవాడి కోపానికి కూడా విలువ కట్టగలరు. నేను ఇచ్చిన 10,000కు మరో 5,000, నాకు వచ్చిన కోపాన్ని మరో 500 ఇస్తే సరిపోతుంది అనుకుంటాడా దయానంద్? ప్లీజ్ అలా అనకండి. నా మొహం చూసినా మీరు ఆ మాటలు మర్చిపోండి. ప్లీజ్ ప్రేమ, మీ మొహం చూస్తే ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డబ్బుకు ఆశించి మాత్రం ఈ సహాయం చేయలేదు. మీ నాన్నగారు కోటీశ్వరుడు ఉద్దేశంతో రక్షించలేదు. ఆ పరిస్థితిలో దిక్కుముక్కులేని ఏ పేదవాడన్నా రక్షించేవాడిని. నాకు తెలుసండి, ఈ కాస్త పరిచయంలోనే మీరు ఎలాంటి వారు, మీ మనసు ఎలాంటిదో అర్థం చేసుకున్నాను. అందుకే రమ్మంటున్నాను. సారీ, నాకు ఇప్పుడు టైం లేదు. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఉద్యోగం కోసమేనా? జీతం ఎంత ఉంటుందో? 2 పూట్ల కడుపు నిండా తింటాను సరిపడేంత. ఆ మాత్రం దానికోసం మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. సహాయం కృతజ్ఞత అనుకోకుండా ఉంటే మా డాడీతో చెప్పి మీకు పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పిస్తాను. రొట్టె విరిగి నేతిలో పడ్డామంటే ఇదేనో వేణు. ఒక్క ఇన్సిడెంట్ తో అటు అమ్మాయి మనస్సులోను ఇటు
తండ్రి మనసులోనూ కూడా స్థానం సంపాదించేశావు, కోట్లో బాగా వేసేశావు. పగాలు వేయటం పాటలు పెట్టడం అట్లా ఉంటుంది. రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు నేను చూడాలి. ఐ మీన్ అకౌంట్ చూడాలి, లెడ్జర్లు చూడాలి. ఏమిటి నీకేమన్నా మర్చిపోయింది ఏమిటయ్యా? ఆ ఇంట్లో నువ్వు ప్రవేశించిన క్షణం నుంచి నీ చేయం, కర్తవ్యం, నీ దృష్టి అంతా కూడా ఓన్లీ ప్రేమ. తొందరగా దాన్ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే చాలా ఊరుకోండి. మీరు చెప్పేవన్నీ చావ దెబ్బలు తింటానికి దగ్గర మార్గాలు. ప్రేమించే విషయం తొందరపడకూడదు బాబాయ్. నేను చెప్పేది కొంచెం విను. సీరియల్ నవల్స్ రాయడంలో సిద్ధహస్తురాలైన పిల్లి కూతల ప్రఫుల్ల చంద్రకుమారి రాసిన నవల్లో ఏం రాసింది? పిల్లి కూతురు ప్రేమనే కాదు, ఒక చాలా డబ్బు గల బాగా అందమైన ఆడపిల్ల, అంటే ఆ హీరోయిన్ ఇంట్లో ఒక అందమైన హీరో పేదవాడు పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు అతనికి హఠాత్తుగా జబ్బు చేస్తుంది. అవుట్ హౌస్ లో పడుకుని ములుగుతూ ఉంటాడు. మొదలటానికి లోపం డాక్టర్ని పిలవచ్చుగా. ఇదిగో నేను చెప్పేది వినడం వరకే నీ డ్యూటీ. అలాగే. ఆ హీరో కనిపించకపోయేసరికి ఆ హీరోయిన్ వెతుక్కుంటూ ఆ అవుట్ హౌస్ కు వస్తుంది. ఆ మూలిగే హీరోని చూసి ఆ హీరోయిన్ మనస్సు విలవిలవిల్లాడిపోతుంది. ఆ హీరో కళ్ళు తెరిచేసరికి ఐస్ వాటర్ లోనో ఉడుకులోనో తడిపిన మెత్తటి గుడ్డతో అతని నుదురు మీద మెల్లిగా హత్తుతూ ఉంటుంది. బాబాయ్, నువ్వు చెప్పేవన్నీ పాత నవల్లో, పాత సినిమాల్లో హీరోలు చేసే ట్రిక్లు. రోజులు మారినాయి, సినిమాలు మారినాయి, హీరోలు మారారు, టెక్నిక్లు మారినాయి. ఎవరైనా కొద్దిగా నేను చూస్తాను కదా. వదలండి. ఏమిటి చిలిపితనం? ఇప్పుడు నేనేం చేశాను? పాడు. పాడాలా? ఏ పాట పాడాలి? మనకి పాటలు రావే. నా ఇంట్లో నేను లేకుండా మంచం మీద రెండాకారాల ముచ్చం. మీరెక్కడున్నారు? మీరు ఇక్కడ? ఏమిటి అబ్బారా ఇప్పుడు వచ్చావు? ఈ అమ్మాయి ఎక్కడుంది? ఏమిటి మా ఆవిడేది? ఈ ఆవిడ మీ ఇంట్లో ఉంది. ఇది మా ఇల్లు కదా? ఇది నా ఇల్లు. మా ఆవిడ ఇక్కడ తెచ్చింది. ఇదేమిటి అబ్బారం? ఇది మీ ఇల్లా? ఏదో ఆలోచనలో మర్చిపోయి వచ్చానయ్యా. ఈ మతి మరుపు తగలయ్యా. ఈ మతి మరుపుతో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమే ఆయనకి మతి మరుపు అయితే నీకేం రోగం వచ్చిందే? మంచి రోగం చూసుకోకలా. నాకేం తెలుసు? నేనేదో ఆలోచన కళ్ళు మూసి పడుకున్నాను. ఇలాగ ప్రకృతి దుప్పుడు తప్పిస్తే మీరే అనుకున్నాను. అయినా బావగారు భలే చిలిపి. ఆయన చిలిపితనం గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకయ్యా అబ్బారో అమ్మాయిని అలా కోపడతావు? అమ్మాయి చాలా మంచిది, జాగ్రత్తగా చూసుకో. ఈ సర్టిఫికెట్ నాకేం అక్కర్లేదు. నాడు బయటికి. నువ్వు అపార్థం చేసుకోకయ్యా, నా సంగతి నీకు తెలుసు కదా. నాకు కొంచెం మధ్య మరుపు తెలుసు. ఇంటికి తెలుసులేవయ్యా, పక్కింటికే కదా. పోయి భారతం ఇంట్లో దూరతావా? దాని మూడు కాళ్ళు చేతులు ఇరిచేయగలడు. అది నేను తీసుకెళ్తాను. వద్దు, నేనే వెళ్తాను. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని కొద్ది రోజుల్లోనే కరెక్ట్ రూట్కి తెచ్చావయ్యా. మనసు పెట్టి పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా చేసేది. మ్యూజికల్ హారన్ లాంటి మాట చెప్పావయ్యా, వినసొంపుగా ఉంది. ఆ వేణుగాడు జగపతిరావు గారింట్లో గన్ను పిల్లిలాగా దూరాడు. ఆయన సింపతి విపరీతంగా సంపాదించేశాడు. పూనకం వచ్చిన వాళ్ళగా అకౌంట్లన్నీ తెగ చూసేస్తున్నాడట. ఇంకొద్ది కాలం పోతే ఆ ప్రేమను వల్ల వేసుకుంటాడు. అలా జరిగితే నేను ఒప్పుకోను. అక్కడ అకౌంట్లు లెక్కలు చూడటానికి మండపేట అమ్మేసి మెడ్రాస్ కొనే కెపాసిటీ అన్నా ఉండాలి, లేకపోతే బొబ్బర్లంక అమ్మేసి బెంగళూరు కొనే కెపాసిటీ అన్నా ఉండాలి. వాడి వల్ల ఏమవుతుందిరా, కొన్నాళ్ళకి మతిపోయి బాబోయ్ నన్ను వదిలిపెట్టేసేయండి, నేను ఈ దేశం సరిహద్దులు దాటి పారిపోతాను అని బతిమాలతాడే. ముద్దాయి పారిపోయాక కేసేముంటుంది? అమ్మా ప్రేమ, ఇవాళ నాకు ఒంట్లో నీరసంగా ఉంది కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమైన వ్యవహారాలను చూసురామ్మా. అలాగే డాడీ. లాస్ట్ మంత్ అకౌంట్స్ అని చూసేసారా? స్టీరింగ్ పుచ్చుకున్నది నెంబర్ 1 డ్రైవర్ అయినప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదమ్మా. వేణు అకౌంట్స్ చూస్తుంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. అంత సిన్సియర్ బాయ్. నేను ఇప్పుడే ఐజీకి ఫోన్ చేస్తాను. అవసరమైతే హైదరాబాద్ మినిస్టర్స్ కూడా ఫోన్ చేస్తాను. ఆడపిల్లకి తిండి తిప్ప లేకుండా చేస్తారా? ఐ విల్ సీ ఇట్. మీరు అనవసరంగా ఆవేశపడుతుంది. అసలు బ్లడ్ ప్రెషర్. అది కాదయ్యా, అమ్మాయిని ఆఫీస్ గదిలోంచి బయటికి రానివ్వట్లేదట. టెలిఫోన్ కాదు కదా, కనీసం ఫ్యాన్ కూడా లేకుండా కరెంట్ కట్ చేశారట. ఇంత సున్నితంగా పెరిగిన అమ్మాయిని ఇన్ని బాధలు పెడతారా? సరే అనుకోండి.
తప్పేదని గొడవలు పెట్టింది చెప్పండి. వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తే తప్పుకుంటాను. ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఆగండి ఆగండి, ప్లీజ్ ప్లీజ్. బాబు నువ్వు వెళ్ళడానికి వీలేదు. చూడండి, మీరు ఊరికే కేకలు పెట్టి స్లోగన్స్ ఇచ్చినంత మాత్రం ఏం ప్రయోజనం లేదు. మీ అందరి తరఫున నేను వెళ్ళి జగపతిరావు గారితో మాట్లాడతాను. మీ కోరిక తిరిగేట్టు మీకు న్యాయం జరిగేట్టు నేను చూస్తాను. మాటిస్తాను. వేణుబాబు మాట ఇచ్చాడంటే జరిగి తెలుస్తుంది. అందరూ తప్పుకోండి. గుడ్ మార్నింగ్. మీరు లోపలికి ఎలా వచ్చారు? ఈ క్యారేజ్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని బయటికి రానట్లేదని నాన్నగారికి తెలిసింది. మీరు ఆకలితో బాధపడుతుంటారు, నాన్నగారు కంగారు పడుతుంటే నేను తీసుకొచ్చాను. డెఫినెట్ మ్యాటర్ చేసి ఆ పరిచయం పంపించచ్చు కదండి. ఆ పరవను కూడా వాళ్ళు రానివ్వరు కదండి, అందుకే నేను తీసుకొచ్చాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు? ఎందుకో మీ మనసు అడగండి. బాగా నువ్వంటే ముచ్చటగా ఉంటుందా? ఏమిటి నీ దగ్గరగా మసులుతూ బాగా చెరువుకు వస్తుందా? ఏమిటయ్యా? ఏమిటి సార్? ఇంకా ఏమిటి నీ ఆలోచన? నువ్వు ముద్దడికి ఇచ్చేయడానికి సిద్ధంగా అమ్మాయి ఉంటే నువ్వు ఇంకా గోళ్లు కొరుకుతూ వేళ్లు నవ్వులేస్తుంటావు ఏమిటయ్యా? వెంటనే బెడ్రూమ్ లో లాగేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఏమిటండి ఆడపిల్లని గర్భవతి చేయడం అంటే కాఫీ టీ తాగిన చూపుగా చెప్తారంటే? నేను కానీ బలవంతం చేశాను అనుకోండి, బాబా రక్షించండి, నాయన రక్షించండి, అమ్మాయి అరిచింది అనుకోండి, పోలీసులు వచ్చి రేపు చేసి నన్ను అరెస్ట్ చేస్తారు. ప్రేమ పునాది బాగా లోతుగా పటిష్టంగా వేయాలి. మా ఊరుకోవాయా, నువ్వేం పాత్రాలను వెళ్ళడానికి కట్టక్కర్లా, లోతుగా పటిష్టంగా పునాదులు ఉండడానికి. ఇగో చాలా దగ్గరకు వస్తుంది గనక నెమ్మదిగా చక్కగా ప్రణయంలోకి దింపి మన కర్తవ్యాన్ని సాధించు. మీరు చెప్పేది నిజమే అనుకోండి, కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు మోడర్న్ కలిసిండి. ఇప్పుడు మనం ప్రేమగా వెళ్ళి మంచిగా కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు నవ్వుతూ నిరోధ చేస్తుంది ఇచ్చారనుకోండి, అప్పుడేం మన కర్తవ్యం? ఇది అదో పెద్ద ఆలోచన ఏమిటి? ఇది వద్దు లేదు, అవరవద్దు లేదు, అటు ఇటు చూసి చిన్న కన్నం పెట్టేసామనుకో మన కర్తవ్యం పూర్తయిపోతుంది. అన్నట్టు ప్రేమ వాళ్ళ నాన్న మద్రాసు వెళ్తున్నారు, నీకు ఆ సంగతి తెలుసునా తెలీదా? తెలిసింది, 3 రోజుల ముందే తెలుసు. మరి నువ్వేం చేస్తావట ఇక్కడ? అకౌంట్లన్నీ ముందేసుకుని భాష్యం పట్టేసి కూర్చుంటావా? కూర్చో. నేను ఇక్కడ నెత్తి మీద కొట్టేసుకుని ఆకోరిస్తూ ఉంటాను. ఫైనల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ ఎడ్యుకేషన్, నీ జీనియస్, నీ ధైర్యం అన్ని ఉపయోగించి ఎలాగైనా సరే నువ్వు మద్రాసు వెళ్ళాలి. మద్రాసు అనేటటువంటిది నూతన ప్రణయానికి గొప్ప చోటు. ఆ సమయం మించిన మరి దొరకదు. అంచేత అక్కడ నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ ఊళ్ళోకి ఎలా దిగాలో తెలుసా? ఎవరెవరు దిగాలో తెలుసా? నువ్వు ప్లస్ ప్రేమ కడుపుతో సహా. మీ రాక కోసం నేను ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. విష్ యూ హ్యాపీ జర్నీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. సామాన్లన్నీ వచ్చేసినా అమ్మాయి ఇంకా కింద రాలేదు. మరి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, ఇంకా గంట టైం ఉంది ట్రైన్. ఇప్పటి నుంచి తొందరపడితే కానీ ట్రైన్ టైంకి జరుపుకోలేమయ్యా. ఏమయ్యా దయానందం, ఇంజిన్ లేని బస్సులో గట్రా మాట్లాడకుండా నిలబడిపోయి ఉంటాయా? అందరి బదులు మీరే మాట్లాడేసి మీరే హడావిడి పడుతుంటే ఇంక మేము చేసేది ఏముందండి? 2 చేతులతోనూ మూసుకోవటమే. ప్రేమ డాడీ, 5 నిమిషాల్లో 50 సార్లు ప్రేమ ప్రేమ అని పిలుచుంటావు. నేనేదో రెడీ కాలేదని హడావుట్ చేస్తున్నా కానీ నువ్వు ఇంకా అలాగే ఉన్నావే డాడీ. ఇంకా రెడీ కాలేదు కదా. నేనంతసేపు అమ్మా, ప్యాసింజర్లు ఎక్కడం ఆలస్యం అవుతుందేమో కానీ డ్రైవర్ ఎంతసేపు క్షణంలో స్టార్ట్ చేస్తాడు. ఇదిగో 2 నిమిషాల్లో తయారవుతుంది. డాడీ, మరేం పర్వాలేదండి, కాకపోతే 1 వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికి తిరగకూడదు. 1 వారం రోజుల పాటు ఎక్కడికి కదలకూడదంటే ఎలా డాక్టర్? నాకు అత్యవసరంగా మద్రాసు వెళ్లాల్సిన పని ఉంది. సారీ జగపతిరావు గారు, పని కంటే ఆరోగ్యం ముఖ్యం కదా. అయ్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ కదలటానికి వీల్లేదు. డాక్టర్ గారు నేను చూసుకుంటానండి. వస్తానండి. ఏమిటమ్మా ప్రేమ, ఆఖరి క్షణంలో కాలు జారటంతో బోల్తా పడిన బస్సులాగా అయిపోయింది నా పరిస్థితి. మనం మద్రాసులో డీల్ చేసే ఎస్టేట్ గురించి బాంబే నుంచి కలకటా నుంచి పార్టీలన్నీ ఈ వారమే వస్తున్నాయి. వాటికంటే మీ కాలు ముఖ్యం డాడీ. అవునమ్మా, కాలే ముఖ్యం. అయితే నీతో పాటు దయానందం అంకుల్ కూడా వస్తాడు. మీ ఇద్దరు కలిసి వ్యవహారం సెటిల్ చేస్తే. అమ్మమ్మ, ఈ రెండింగ్ అండి, అకౌంట్లు, ఆడిటింగ్, ఎన్ని పనులున్నాయి. ఈ టైంలో నేను ఇక్కడ లేకపోతే
నెల్లూరు అమ్మేసి నువ్వు నాకిన పాలెం కొనుక్కోవాల్సి ఉంటుంది మనం. నా జడ్జిమెంట్ ఏమిటంటే అమ్మాయితో పాటు మా ప్రసాద్ని పంపటం ఉత్తమం. డాడీ, తోడుగా ఉండడం వరకు ప్రసాద్ ఉపయోగపడతాడు, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళతో ఎస్టేట్ గురించి లావాదేవీలు మాట్లాడటానికి ఎవరైనా అనుభవం ఉన్నవాళ్ళు ఉంటే మంచిది. నా ఉద్దేశం మాతో పాటు వేణు వస్తే బాగుంటుంది. అవునా వేణు, అమ్మాయి చెప్పిందే కరెక్ట్. ప్రసాద్ అమ్మాయితో పాటు నువ్వు కూడా అక్కడికి వెళ్తే. లేదు సార్, మీరు నన్ను మన్నించాలి. మిమ్మల్ని చూసుకుంటూ జారిపడ్డ మీ కాలం చూసుకుంటూ మీ కాళ్ళ దగ్గరే పడి ఉండాలని ఆశ. మీ కాలం చూసుకుంటూ అతను ఎక్కడ ఉంటామే బెటర్ అండి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అతను రోజు నా మనసు పక్కనే కూర్చుని నా కాలే చూస్తూ కూర్చోవాలా? అవును, ప్రతిరోజు డాక్టర్ వచ్చి చూస్తాడు. ఏ పని చేయాలన్నా అప్పారా ఉన్నాడు. అంతగా అవసరమైతే నువ్వు ఉన్నావుగా అంకుల్. వేణు, నీ అవసరం ఇక్కడికంటే అక్కడే ఎక్కువ ఉందయ్యా. నువ్వు వెళ్ళవయ్యా, నా గురించి నువ్వేం దిగులు పడకు. సరేలే, ఏదో పెద్దవారు మరీ అంతగా చెప్పుంటే కాదండి. కానీ నేను ఎక్కడున్నా నా కంటి నిండా మీ కాలే ఉంటుంది. ఈ ట్రైన్ ఎలాగో మిస్ అయింది. కనీసం సాయంత్రం ట్రైన్ కైనా రెడీ అయితే ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు వేణు గారు. అయితే ప్రయాణం నేను సిద్ధమవుతాను. తొందరగా రెడీ. Respected sirs and dear friends, thanks for your kind quotation. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. మీతో పాటు ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కలకత్తా నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే వాళ్ళు పర్సనల్గా వచ్చి మీట్ అవ్వలేకపోయారు. 2-3 రోజుల్లో వారు కలుస్తా ఉన్నారు. వారు కూడా కలవటం జరిగిన తర్వాత మా అంతా కలిసి కూర్చొని ఒక సెటిల్మెంట్ కొద్దాం. And now, Madam Prema, the managing director of the estate, will speak to you. ఒక విధంగా మీకు ఇన్కన్వీనియన్స్ గా ఉండొచ్చు, కానీ పరిస్థితులు అర్థం చేసుకుని మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, వాట్ ఇస్ దేర్, విల్ స్టే. థ్యాంక్ యూ. Thank you very much. కులాలంకార తిలకాలరా, ఆ మిమ్మల్ని ఆ హీరో కొడుతున్నప్పుడు ఆ అమ్మాయి హీరో వైపు హాయిగా, చక్కగా, మత్తుగా, తీయగా చూసిందా లేదా? ఏమోనండి, కళ్ళు బయలు కమ్మిలా వాడు బాతుంటే పారిపోవడానికి దారి కనిపించలేదు. మిగతా ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చాం. ఓరి నీచ నికృష్ట అధమ కుల రౌడీ శాల్తీలను మిమ్మల్ని అనవలసిన పనే ఉందిలేండి. అది సినిమా కాదు, మీరు ప్రేక్షకులు కాదు. జరిగిందేమిటో వివరంగా నాకు చెప్పడానికి. ఇదిగో మీకు రావాల్సిన సొమ్ము తీసుకుని తక్షణం అవతల పండి పోండి. నాకు సాయంగాను తోడుగాను ఉంటావని ఇక్కడ తీసుకొస్తే నలుగురు రౌడీలు కనిపించగానే పిరికి వెధలా పారిపోతావా? పారిపోక నిలబడిపోతాను. వాళ్ళు ఏమైనా అజంతా శిల్పాలా? కాదని వాళ్ళకి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈడియట్. సమయానికి వేణు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అతను ఉన్నాడన్న ధీమాతోనే నేను పారిపోయింది. అతనే లేకపోతే నేనే చేసేవాడిని ఫైట్. చేసిన ఘనకార్యం చాలు. నువ్వు వెంట ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడం నేను ఒప్పుకోను. ఒప్పుకోను తిక్క వేషాలు వేస్తే డాడీకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ విషయం ఎక్కడితోనే మర్చిపోతాను. నేను వెళ్ళిపోతే నువ్వు బెంగపడతావేమో ప్రేమ. పడను, చాలా ఆనందిస్తాను. అర్జెంట్ గా పెట్టి బేడ తీసుకుని వెళ్ళు. ప్రేమ ఆ వచ్చిన ఏజెంట్స్ తో ఎంతో తెలివిగా డీల్ చేశావు. ఆ శుభ సమయంలో ఆ రౌడీలు అటాక్ చేసిన ఇన్సిడెంట్ తెలుసుకుంటేనే అమ్మో. నువ్వు నా పక్కన ఉంటే ఎంతమంది అడ్డం వచ్చినా, ఎంత పెద్ద వ్యవహారమైనా
జస్ట్ లైక్ దట్. థ్యాంక్ యూ. అరే, నా హ్యాండ్ బ్యాగ్ లాబీలో మర్చిపోయాను. నేను తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. ఏమయ్యా, రౌడీల్ని చెత్తగొట్టేసిన హీరోగా హీరోయిన్ దృష్టిలో నీ ఇమేజ్ ఎలా పెంచేశానంటావు? సమయం సందర్భం అన్నీ బాగున్నాయి గనక ఆ పిల్లకి నిలదప్పించేలేకపోయావా? బాబాయ్, ఏంటి నువ్వు ఇక్కడ? అంటే ఆ రౌడీ వ్యవహారం అరేంజ్ చేసిన కూడా నువ్వేనా? ఎవరైతే ఏం లేగాని లేడి పిల్ల కన్ని పిల్ల నవల్లో హీరోని వెంటాడినట్టుగా ఉందయ్యా మీ వ్యవహారం చూస్తుంటే. అది సరే, ఇంతకీ ముద్దు వరకైనా వచ్చావా లేదా? ఏదో కొంతవరకు వచ్చాం కానీ బాబాయ్, ముందు నువ్వు కలిసి కదరు. ఎందుకంటే ప్రేమ మన ఇద్దరిని విధంగా చూస్తుందంటే మన ఇద్దరం ఏదో ఆలోచుకున్నట్టు అనుమానిస్తుంది. అది సరే, ఆ 3 అక్షరాల కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా అనుక్షణం అదే గుర్తు. ఆ విషయం అనుక్షణం గుర్తుపెట్టుకుంటే నువ్వు ఇక్కడ కూర్చో, నేను ప్రయాణం కడతాను. ఆగు. లేకపోతే చూడు, ఆ అమ్మాయికి శీఘ్రమేవ గర్భప్రాప్తిరస్తు తథాస్తనేసి. బాబాయ్, నిన్ను నేను డిస్టర్బ్ చేయను. యూ అండ్ యువర్ బ్లడీ డిస్టర్బెన్స్. నువ్వు నాకు డాడీవి కాదు, కట్ట బీడీవి, ఆవకాయ జాడీవి, రైలు గాడీవి. అవును, అంతే. ఏమిట్రా పైచ్యం వాగుడు? డాక్టర్ని ఏమన్నా పిలవమంటావా? డాడీ సవ్యంగా ఉంటే డాక్టర్తో పనే ఉంది. ఆ ప్రేమతో నాకు పెళ్లి జరిపిస్తానన్నావు. ఎత్తులేస్తున్నాను, గెంతులేస్తున్నాను, కబుర్లు చెప్పావు. తప్పకుండా జరిపిస్తానా నీ పెళ్లి? కంగారు పడు ఊరికేను. ఎప్పుడు జరిపిస్తావు పెళ్లి? ఆ వేడుగడితో 3 నెత్తులు చేసిన తర్వాత, లేకపోతే ఓ పిల్లాన్ని కన్న తర్వాత. అప్పుడు చేస్తే నేను ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆడించాల్సి. ఏమిట్రా నీ గోల? మద్రాసులో వాళ్ళిద్దరూ విపరీతంగా ప్రేమించేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. అప్పుడు మనం పెళ్లిలో బ్యాండ్ వాయించాల్సిందే, బ్యాండ్. సుప్రభాతం సార్. రావయ్య దయనన్నారా? ఏమిటి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశారు? తేల్చుకోవాల్సిన విషయాలు తేల్చేసుకుంటే మనసు తేలిక పడుతుంది. సర్లేవయ్యా, ముందు విషయం ఏమిటో చెప్పు. పాయింట్ ఏమిటంటే, మా ప్రసాద్కి నీ ప్రేమనిచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. సడన్ బ్రేక్ వేసినట్టు నువ్వు హఠాత్తుగా పెళ్ళంటే ఎలాగయ్యా? ముందు మా ప్రేమ అభిప్రాయం కనుక్కోవాలి. ఆవిడ సంతోషంగా ఒప్పుకుంటే అప్పుడు ముహూర్తం నిర్ణయించాలి. ప్రేమ ఇష్టపడలేదనుకోండి, అప్పుడు మీ జడ్జిమెంట్ ఏమిటి? ఏముంది, తనకిష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాను? ఏ ఆడపిల్లంటే బ్రేక్ డౌన్ అయిన బస్సు అనుకున్నావా? 10 మంది బలవంతాన్ని తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాను. ప్రేమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మా వాడికి ఇచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. అది నా జడ్జిమెంట్. ఏం దయానందం, బ్రేకు లేని బస్సులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టినా. ఏం బెదిరిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? నోటితో చెప్పను, నీ కళ్ళతో నువ్వే చూసుకో. ఇవెప్పుడో బయట పెట్టినావుగా? ఎమర్జెన్సీలో ఏం చేసినా తప్పులేదు. నేను జెంట్లమెన్ని కాబట్టి ఇంతకాలం వాటిని బయట పెట్టి నేను అల్లరి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఫోటోల్ని వేణుగాడికి చూపించాననుకో, కసితో కక్షతో నిన్ను ముక్కల ముక్కల కింద నరికేస్తాను. అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనుకుంటున్నావా? అదేవి కుదరదు. చూడు, ఫోటోలు పిల్లల లాంటివి, నెగిటివ్ కన్న తల్లి లాంటివి. అంచేత నువ్వెన్ని పిల్లలన్నా చంపు, నేను మళ్ళీ పుట్టించేస్తాను. అనవసరంగా బీపీ తెచ్చుకో, కూర్చో. మర్యాదగా నీ కూతుర్ని నా కొడుక్కి చెయ్యకపోయావో 100, 1000 ఫోటోలు ప్రింట్ చేయించి ఊరంతా పాంప్లెట్లా పంచిపెట్టేస్తాను. ఆ తర్వాత నీ చేత ప్రేమ బస్ సర్వీస్ అందించేసి ప్రేమ రిక్షా సర్వీస్ పెట్టించేస్తాను. ఆలోచించు. నేను అబద్ధం చెప్తున్నా? అబ్బాయి అది కదండి. మరేంటండి? డాడీ, నువ్వెన్ని చెప్పినా సరే ప్రసాదం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, దయానంద మామయ్యకి నేను మాటిచ్చాను. నువ్వు ఇచ్చిన మాట కోసం నాకు నచ్చిన మనిషిని చేసుకుని బ్రతికంత బాధపడమంటావా? జీవితాంతం ముడిపడి ఉండే బంధం విషయంలో నన్ను బలవంత పెట్టద్దు ప్లీజ్. వెల్కమ్ వేణు, వెల్కమ్. ఏమిటి, వెళ్ళిన పని పూర్తయిందా? ఆ అమ్మాయి గర్భానికి శ్రీకారం చుట్టేసే ఉంటాయి. ఈ పాటికి వాంతులు కూడా ప్రారంభం అయ్యే ఉంటాయి. ఏమంటావు? సారీ సార్, మీరు చెప్పింది చేయలేకపోయాను. ఏమిటి, తమాషగా మాట్లాడుతున్నావా? తమాషా కాదు సార్, నిజం. అక్కడ అమ్మాయి మంచితనం చూసిన తర్వాత అలా చేయడం తప్పు అనిపించింది. తప్పు అనిపించి చెప్పిన పని చెయ్యకుండా చేతులు పుట్టు వచ్చేసావు. ఎంత డబ్బు, ఎంత శ్రమ, ఎంత కాలం వృధా చేసేసావయ్యా. సారీ అని ఒక్క మాటలో చెప్పేసావే గాని అసలు ఈ విషయంలో నేను ఎన్ని వేలు తగలేసుకున్నానో నీకు తెలుసు కదా. నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి
రామయ్య తాత యాక్సిడెంట్ కి మిలిటరీ వాళ్ళ నాటకానికి 25,000 పైగా తగలేసుకున్నాను. నీకు విద్య నేర్పించడానికి ఆ రతీదేవికి 5,000 పైగా సమర్పించుకున్నాను. నిన్ను హీరోని చేయడానికి కొన్ని వేలు, ఆ పెళ్లి వారికి చెల్లించడానికి కొన్ని వేలు, ఆ అమ్మాయి ఇంట్లో నిన్ను ప్రవేశపెట్టడానికి కొన్ని వేలు, నీకు అడ్వాన్స్ గా 25,000 తగిలేసింది ఈ గతవ చావు కబురు విన్నానుక. ఆవేశపడుతున్నాను ఏం చెప్పగలను సార్. ఇక నువ్వేమీ చెప్పొద్దు వేణు. నా జీవితాశయాన్ని సర్వనాశనం చేసేసాను. మళ్ళీ ఈ సొమ్ము ఎక్కడ సంపాదించను, నీలాంటి మనిషిని ఎక్కడ సంపాదించను, నా కక్ష ఎలా తీర్చుకో. ఈ జన్మకి ఇక సత్యం కాదు, నేను బ్రతకడమే వ్యర్థం. సారీ సార్, మీరింత తెగిస్తారని అనుకోలేదు. నా మూలంగా మీరు ప్రాణం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు చెప్పినట్టు నేను చేస్తాను. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. మీరు చెప్పిన పని పూర్తి చేసుకుని మళ్ళీ మీ మొహం చూస్తాను. వేణు, తప్పకుండా వస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఓకే. నేనెవరినో తెలియదా? మీరు తెలియకే మా ఇంటి ఎదురుగుండా మేడ మీద వాటాలో ఉంటున్నారు కదా. అది ఇప్పటి సంగతి. నేను అడిగేది ఒకప్పటి సంగతి. నేనెవరినో గుర్తుకు తెచ్చుకో జగపతిరావు. మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. అవునులే, దెబ్బ తిన్నవాడికి ఎవడు కుట్టాడో గుర్తుంటుంది గాని దెబ్బ కుట్టిన వాడికి ఎందుకు గుర్తుంది? ఏమిటో మాట, అసలు ఎవరు నువ్వు? నడిచిపోయిన నీ గతంలో నువ్వు చేసిన దారుణానికి ఓ ఉదాహరణ. నీ అబద్ధంతో కోర్టుకి, నీ కుట్రతో జైలుకి వెళ్ళొచ్చిన ఓ నిర్దోషి. నువ్వు అన్యాయం చేసిన రాజ్యం అనే ఓ కన్నెపిల్లకి అన్న. నువ్వు రాజలక్ష్మి గోపాలరావు. అమాయకురాలైన నా చెల్లెలు ఓ రోజు నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చింది. నువ్వు మంచి మనిషివని, చాలా పెద్ద మనిషివని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుందని నాకు చాలా చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. చలాయ్ చలాయ్ ఏమైందమ్మా? ఏమైంది? చలాయ్, నేను చెప్పిన మందులు జాగ్రత్తగా వాడు. అలాగే వస్తాను. ఏమిటి డాక్టర్ గారు చెప్పేది? నా చెల్లి రాజ్యం తప్పి కాబోతుందా? అవును గోపాలరావు గారు, రాజ్యానికి ఇప్పుడు 3 నెలలు. అమ్మా, రాజ్యం ఏమిటమ్మా? డాక్టర్ గారు చెప్పింది నిజమే? నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. అమ్మా రాజ్యం, మనకు కావలసిన వాళ్ళందరి మధ్య నీకు అతి వైభవంగా పెళ్లి జరిపించి నేను అత్తవారింటికి పంపించాలని ఎంతో అనుకున్నాను. అమ్మా నిజం చెప్పు, అతనెవరు? నీకు అతన్ని వచ్చి పెళ్లి జరిపిస్తానమ్మా. ఏమిటో నువ్వు చెప్పేది? నీ చెల్లెల రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకోవాలి? అంతస్తు నేను ఇచ్చిన ఎక్కుతున్న వాడిని, ఐశ్వర్యం అనే గమ్యం చేరుకోవాలనుకుంటున్న వాడిని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆడపిల్లతో ఆడుకునే ముందు నీకు ఈ ఆలోచన రాలేదా జగపతిరావు? నీ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నా చెల్లెల బ్రతుకు నాకు ముఖ్యం. ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. లేదంటే ఏం చేస్తావు? మా చెల్లాయికి నువ్వు రాసిన ఉత్తరాల ఆధారంగా నిన్ను నలుగురిలోకి లాగుతాను, నిజాన్ని బయట పెడతాను. నా చెల్లాయికి న్యాయం జరిపించడం కోసం నేను ఎలాంటి దారుణానికైనా తెగిస్తాను జగపతిరావు, తెగిస్తాను. అలా ఆవేశపడ గోపాలరావు. నాకు ఒక 5 నిమిషాలు అయింది. ముందలా కూర్చో కూర్చో.
ఏడుస్తున్నావు? నన్నేమి అడగొద్దు బాబు, నేనేమీ చెప్పలేదు. ఏమైందమ్మా? ఏమైంది? ముఖం మీద రక్తం? బాబు, ఏమిటి? వదలండి బాబు, వదలండి, వదలండి బాబు, వదలండి. ఏం జరిగిందో చెప్పు. మా బాబు గారి కోసం వచ్చారని కాఫీ తీసుకొస్తే నన్ను బలవంతం చేయబోయాడు దేవుడు. అబద్ధం అండి, నాకే పాపం తెలియదు. షడాప్, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. అర్షం ఫీజు గురించి కూడా ఆలోచించకుండా కేసు టేకప్ చేశాను. చాలా సంతోషం దయానందం గారు. నన్ను మీరు నిరపరాధిగా రుజువు చేస్తే జీవితాంతం శ్రమపడైనా మీకు ఇవ్వవలసిన ఫీజు మీకు ఇచ్చుకుంటాను. డోంట్ వరీ, నువ్వు చెప్పినట్టుగా మీ చెల్లెలికి అతను రాసిన ఉత్తరాలు నా చేతిలో పడ్డాయి కనుక ఇదంతా అతనాడిన నాటకమే అని నిరూపించి క్రిమినల్ గా వాడిని లోపల పంపిస్తాను, నిన్ను బయటికి రప్పిస్తాను. నువ్వు అలా ఏడిస్తే డిఫరెన్స్ లేదు. అడవకమ్మా. అలా ఏడవద్దు తల్లి. 5 సంవత్సరాలు జైలు శిక్ష పూర్తయ్యాక నేను ఇంటికి వచ్చేసరికి నా చెల్లెలు మరణించింది అని తెలిసింది. గుండె పగిలేలా ఏడ్చాను. నన్ను నువ్వు జైలుకి పంపించినందుకు నిన్ను నేను క్షమించగలను. కానీ నాకు 6వ ప్రాణం నా తల్లికి ప్రతిరూపమైన నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసినందుకు నిన్ను క్షమించకూడదు, శిక్షించాలి. నేను అనుభవించిన గుండె కోతని, మానసిక క్షోభని నువ్వు అనుభవించాలి. చట్టానికి చెప్పుకోవడానికి దారి లేక, సంఘానికి చెప్పుకోవడానికి నోరు రాక, ఏమి చెయ్యాలో దిక్కు తోచక నువ్వు దారుణంగా కుమిలిపోతే నేను కళ్ళారా చూడాలి. నీకు అలాంటి శిక్ష వెయ్యడానికి అష్ట కష్టాలు పడి రూపాయి చొప్పున పోగేశాను. నా కోరిక తీరే రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. ఈ వేళ నాకు అవకాశం వచ్చింది జగపతిరావు. గొప్పలు, నాకు శిక్ష పడటమే నీ కోరిక అయితే, నేను నరకయాత్ర అనుభవించటమే నీ ఆశయం అయితే, అది ఎప్పుడో నెరవేరింది. నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోగలడేమో కానీ ఆ దైవం నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఆ దేవుడు నాకు ఎప్పుడో శిక్ష వేశాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును గోపాలరావు, నీ చెల్లెలికి అన్యాయం చేసి నిన్ను జైలుకి పంపించిన తర్వాత ఆ దైవం నాకు పెద్ద శిక్ష వేసింది. అమ్మజోతి! అంతా ఒక రోజులో జరిగిపోయింది. ఇది చాలంటావా గోపాలరావు? చాలదంటావా? నీ కుటుంబానికి నేను చేసిన అన్యాయానికి ఫలితం అది అనుకున్నాను. చేసిన తప్పును కొంతైనా దిద్దుకోకపోతే మండే నా మనసుకు శాంతి ఉండదనుకున్నాను. అందుకే రాజ్యం కోసం వెతికాను. కానీ రాజ్యం ఒక బిడ్డను కని చనిపోయిందని, ఆ బిడ్డ అనాథాశ్రమంలో ఉందని తెలుసుకున్నాను. నా రక్తం పంచుకు పుట్టిన ఆ బిడ్డను అనాథాశ్రమం నుండి ఇంటికి తీసుకొచ్చి ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నాను. నా కూతురైన ప్రేమ నీ చెల్లెలు కన్న బిడ్డ నీ మేనకోడ. ఇది అబద్ధం, అబద్ధం. నీ కూతురు ప్రేమ నా మేనకోడలేని నన్ను నమ్మిస్తే నిన్ను నేను క్షమిస్తానని నువ్వు అడుగుతున్న అబద్ధం. కాదు గోపాలరావు, ఇది అబద్ధం కాదు. దైవం మీద దారుణంగా చనిపోయిన నా బిడ్డల ఆత్మల మీద ప్రమాణించి చెప్తున్నాను. అయినా నేను నమ్మలే. సరే, నువ్వు నమ్మకపోతే ఒక్క క్షణం. ఇదిగో అనాథాశ్రమం వాళ్ళు ఇచ్చిన కాగితం చూడు. ఇన్ని
పేరు రాజ్యం అని రాసి ఉంటుంది. ఇదిగో రాజ్యం తన బిడ్డ మెళ్ళ వేసిన గొలుసు. ఇప్పటికైనా నమ్ముతావా గోపాలరావు? నేను చెప్పింది నిజమే. ప్రేమ నీ మీద పడేను. నా చెల్లెలు కన్నా బిడ్డ ప్రేమ నా మేనకోడలా? అలా జరగాలి వీల్లేదు. ఏమిటి గోపాలరావు? ఏం జరిగింది? కంగ్రాచులేషన్, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. మనం అనుకున్నట్టుగానే అరగంట క్రితం ప్రేమతో ప్రేమ కలాపం దిగ్విజయంగా సాగించాను. 3 నెలలు తిరిగే లోపల నువ్వు కోరినట్టుగానే ప్రేమ పెళ్లిగాని పెళ్ళవుతుంది. ఆ జగపతిరావు గుండె పగిలి ఏడుస్తాడు. ఏమిటి నువ్వు చెప్పేది? నిజం? ముమ్మాటికి నిజం. అదేంటి ఈ మాట వెనక సంతోషంగా చిందులు వేస్తా అనుకున్నాను. శాస్త్రమైన అయిపోయింది. ఏంటి బాబాయ్? బాబు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే మన జీవితంలో అనుకోని మలుపులు ఎదురవుతుంది. ప్రేమ మరెవరో కాదు, స్వయాన మేనకోడు. జగపతిరావుకి నా చెల్లెలకి జన్మించిన ఏకైక సంతానం ప్రేమ నా మేనకోడు. ఏమో చెప్పేది? వేణు, నా చెల్లెలి జీవితం లాగే నా మేనకోడల జీవితం నాశనం కాకూడదు. ప్రేమను పెళ్లి చేసుకోవాలి ప్లీజ్. ప్రేమ నేను మేనకోడలని తెలియగానే నీ పగ ప్రతీకారం చల్లారిపోయాయి. అందుకని నేను పెళ్లి చేసుకోవాలా? నాకు ఆ జగపతిరావు మీద ఉన్న కసి ఇంకా చల్లారలేదు. అవును, ఆ జగపతిరావు మీద నాకున్న పగ కక్ష తీసుకోవడం కోసమే నేను నీ పని కూర్చున్నాను. నెల తప్పిన తన బిడ్డను చూసుకున్న ఆ జగపతిరావు కుమ్మిడికి గురి కావాలి. మన అగ్రిమెంట్ ప్రకారం నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఇక మీరేం చెప్పినా నేను ఏమిటి గోపాలరావు? నువ్వు చెప్పేది నిజమా? అవును జగపతి, నా చెల్లెలి మనసులో ఆశలు రేకెత్తించి గర్భవతిని చేసి దాని జీవితాన్ని నాశనం చేశావు అన్న కక్షతో ప్రేమ కూడా అదే పరిస్థితిని కల్పించి నిన్ను చిత్రహింసల పాలు చేయాలని ఈ పని చేశాను. అంటే వీడితో ప్రేమకి శారీరకంగా ఏర్పడిపోయి ఏది జరగకూడదని నేను ఆందోళన పడి కుమిలిపోయాను. అదే తిరిగిపోయి నా కాంట్రాక్ట్ ప్రకారం వేణు ప్రేమను వదిలి వెళ్ళిపోతాను. నా కూతురు ప్రేమకు అన్యాయం జరిగిపోయిందన్నమాట. ఎంత పని చేశావయ్యా గోపాలరావు, ఎంత పని చేశావయ్యా? ఏమనుకుని ఎలా జరగకూడదు ఎంతో జరిగిపోయింది. ప్రేమ పెళ్లి విషయంలో నా శాయశక్తులా ప్రయత్నించాను. వేణు నిన్ను చాలా ప్రాధాన్యపడ్డాను. కానీ సత్యమేరా వేణు ఒప్పుకోవడం లేదు. అతని కక్షంతా నీది. నువ్వే వెళ్ళి వేణుని ప్రాధాన్యపడితే పని జరగదు. ప్రాధాన్యపడ్డమే కాదయ్యా, నా కూతురు భవిష్యత్తు కోసం నా కన్నీళ్లతో అతని పాదాలు కడగమని అడుగుతానయ్యా, పాదాలు కడగమని అడుగుతాను. మిస్టర్ జగపతిరావు, నీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నందుకు తల్లడిల్లిపోతున్నా అవునా? అవును మేడం. అందుకని ఆమె మెళ్ళో నేను తాళి కట్టాలంటావు అవునా? అవును మేడం. నేను ప్రేమను పెళ్లి చేసుకో. నీ కూతురు బతుకు సర్వనాశనం కావాలి. అది తట్టుకోలేక మతిస్థిమతం తప్ప. అది చూసి నువ్వు కన్న తండ్రిగా తలబాదుకుని గుండెలు పట్టుకుని గిరగలా కొట్టుకుని చావాలి. అప్పుడు కానీ నాకు నీ మీద ఇన్నేళ్లుగా రగులుతున్న పగ కక్ష నా మీద పగ, నా మీద కక్ష. నేను నీకేం అన్యాయం చేశాను వేణు? ఏం చేశావా? 18 ఏళ్ల క్రితం ఒక చీకటి రాత్రి నువ్వు సహాయం చేస్తావనే ఆశతో నా తల్లి నీ గెస్ట్ హౌస్కి వచ్చింది, జ్ఞాపకం ఉందా? అందుకే నేను చూసినప్పుడల్లా నా రక్తం సలసలా మరిగిపోతుంది. నా తల్లికి నువ్వు చేసిన అన్యాయానికి పగా ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్నాళ్ళు అవకాశం కోసం కసితో ఎదురు చూశాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. వేణు, ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ తల్లి చావుకు కారకుణ్ణి నేను కాదు. అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. ఆ రోజు రాత్రి నా తల్లిని గెస్ట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు కారులో వెళ్ళడం తిరిగి రావడం కూడా నా కళ్ళారా నేను చూశాను.
ఆత్యాహంభావంతో వైస్మరంతో నువ్వే నా తల్లి చావు కారకుడు అయ్యా. కాదు వేణు, కాదు. మీ అమ్మకు నేను ఏ అన్యాయమూ చేయలేదు. దైవ సాక్షిగా నా బిడ్డ ప్రేమ సాక్షిగా చెప్తున్నాను. ఆ దారుణం చేసిన నేను కాదు. అయితే ఎవరు చేశారు? ఎవరో నాకు తెలియదు వేణు. నేను గెస్ట్ హౌస్ లోకి వెళ్లేసరికి మీ అమ్మ చనిపోయింది. నా మాట నమ్మను. నువ్వు నిజం చెప్పావో నీ కూతురికి ఏమి అన్యాయం జరగదు. చెప్పకపోయావో నీకు రంప తప్పదు. అచ్చా. ఇక్కడ కదులుతున్నట్టుంది. అయిపోయింది. కొంపకుటం అయిపోయింది. అమ్మాయి భవిష్యత్తు అంతా నాశనం అయిపోయింది. అసలు దీనంతటికీ నిన్నయ్యా కథకు దిక్కుమాలను ప్లాన్ వేసి ఆ వేణుగాని అమ్మాయి మీద కూర్చుకెళ్ళావు. ఇప్పుడు ఆవిడ తల్లైపోతుంది. ఏమిటి అక్కడ తప్పంతా నేను చేసినట్టు మాట్లాడతావు? ఆ వేళ నువ్వు వ్యధోపం చేయబట్టి కక్షతో కదా ఈ ప్లాన్ అంతా వేసి. నేను చేసిన దానికి అనుభవించాలని చెప్పారు కదా. ఎప్పుడు చెప్పావు? నా ప్లాన్ అమలు జరిగాక. ఏం ముందు చెప్పాడు? ముందు నన్ను కలుసుకుని ఆడవచ్చు కదా. ఎవరైనా వింటే నవ్విపోతాడు. ఎవరి మీద కక్ష తీర్చుకున్నావు అనుకున్నావు? వాడి దగ్గరికి వెళ్ళి అబ్బాయి నీ మీద ఎత్తు వేస్తున్నాను, చిత్తు చేస్తున్నాను ఎవరే చెప్పాడు? బుద్ధి లేకుండా మాట్లాడకాయ. అసలు తప్పు నీది. ఆది నుంచి నేను చెప్తున్నాను, మొదట తప్పు చేసింది నువ్వు. పోనీ ముందు నేనే చేశాను అనుకో, కానీ స్టార్టింగ్ మాత్రం అమ్మాయి వేణు కలుసుకుని వారం రోజులు కూడా కలదు కదా. సరిగ్గా నేను అదే అందాం అనుకుంటున్నాను. వారం తిరగకుండానే వాంతులు కడుపులు. అవునయ్యా, ఈ మట్టి బుర్రక ఆలోచన ఇందాకే పోటాడుకొస్తామని ఈ ఆలోచన మాత్రం అమ్మాయి ఈ సంగతి చెప్పమ్మా. అసలు నీకు వాంతి ఎందుకైంది? అవే ఏం లేదు డాడీ. ప్రొద్దున తిన్న వాళ్ళు కొంచెం నూనె ఎక్కువైంది. దానికే కడుపులో తిప్పి వాంతి అయింది. అంతే కదా. టిఫిన్ లో ఆయిల్ ఎక్కువైతే ప్రమాదం. అవును. గోపాలరావు, ఈ వాటికి గణం తప్పింది. రేపటి విషయం ఏమిటి? అవును వేణు, ఈ రోజు సాయంకాలం విదేశాల నుంచి ఐ స్పెషలిస్ట్ వస్తుంది కనుక ఎల్లుండే మీ చెల్లెలు ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి. ఆపరేషన్? గోపాలరావు, నా బాధ దేవుడికి తప్ప మరెవరికి తెలియదు. వేణు తల్లి చావుకు కారకుడు దయానందమే అయినా ఆ శవాన్ని తీసింది మోసింది నేను. అప్పుడు వాడు నా ఫోటో తీసి వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను వేణుతో దయానందం పేరు చెప్పాను. వేణు వాడి మెడ స్టీరింగ్ తిప్పినట్టు తిప్పడానికి వాడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దయానందం ఆ ఫోటోలు చూపించి వాళ్ళమ్మ చావుకి కారకుడు నేనే అని చెప్పాడను. ఏం జరుగుతుంది? వేణు వాడి మాటలు నమ్మి నన్నంతం చేయడానికి నా దగ్గరికి వస్తాడు. ఆ దయానందం గారు చెప్పే అబద్ధాలు నిజం అనిపించడానికి సాక్ష్యాలున్నాయి. నువ్వు చెప్పే నిజాలకి సాక్ష్యం లేదు. ఏమి నువ్వు చెప్పేది? ఆనాడు మా అమ్మకు అన్యాయం చేసిన దయానందం నిర్దోషాన్ని మా నాన్న దోషిగా నిరూపించే ఫోటోల దగ్గర పెట్టి బెదిరిస్తున్నాడు. అవును, అందుకే మా నాన్న టాబ్లెట్ చెప్పడానికి భయపడ్డాడు. అయితే అసలు పాపాల భైరవుడు దయానందం అనమాట. వాడి నోటితోనే నిజం చెప్పించి వాడి ఆట కట్టించాలంటే మన ఇద్దరం కలిసి ఒక నాటకం ఆడాలి. ఏమిటి? ఏమిటమ్మా హడావిడి? అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు నాతో. అంకుల్, ఇన్నాళ్ళు వేణు మాయలో పడి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఈ రోజు అతను ఇంకో అమ్మాయితో తిరగడం చూసి అతని నిజ స్వరూపం తెలుసుకున్నాను. అంకుల్, అమ్మాయిలతో తిరగటమే కాదు తల్లి, వాడికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది. ఈ ఫోటోలు చూడు కావాలంటే. దుర్మార్గుడా, ఒక ఆడదాని మేళ తాళి కట్టి దాని జీవితం నాశనం చేసింది చాలక నా బ్రతుకు కూడా నాశనం చేయాలనుకున్నావురా? అంకుల్, ఇలాంటి వాడి మొహం చూడమే పాపం. అందుకే నాలాంటి వాడి ముఖం చూడాలి ప్రేమ. అంకుల్, ఏదో చిన్నదాన్ని తెలియని తనంలో వేణుని నమ్మి ప్రసాద్ని నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించు అంకుల్. మా డాడీకి ఫోటోలు చూపించి ప్రసాద్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాను. చాలా సంతోషం అమ్మా. కుక్క పిల్లని అమ్మేసి ఏనుగు పిల్లని కొన్నాను. సంతోషంగా ఉంది నాకు.
వస్తాను అంకుల్. ఈ ఫోటోలను చూసి వేణుని అపార్థం చేసుకుంటున్నావా? ఇవి నేను తీయించిన ఫోటోలేనమ్మా. అవునయ్యా, వేణుకి నాకు ఉన్న ఒప్పందం ప్రకారం వేణు ఎప్పుడైనా ఎదురు తిరిగితే ఇవి ఉపయోగిస్తాయని నేనే తీయించాను. ఇదిగో ఈ పెళ్లి కూతురు ఒక నాటకాల పిల్ల, ఈ పెళ్లి ఒక నాటకం పెళ్లి. అంకుల్, నేను నిజంగా నమ్మననుకుంటున్నారా? నేను ప్రేమించిన వేణుని గురించి ఎవరైనా చెప్పినా, ఎవరైనా సాక్ష్యాలు ఆధారాలు చూపించినా అంత తేలిగ్గా అనుమానించను. మరి ఫోటోలు పుచ్చుకుని కోపంగా మాట్లాడి మావయ్య చేత ఇవి అబద్ధపు ఫోటోలు అని చెప్పించాలనుకున్నాను. అలాగే జరిగింది. దయానందం ఎలాగో సంపాదించి నా చేతికిచ్చాడు. వీటిని చూసి నేను వేణుని ద్వేషించి ప్రసాదం చేసుకుంటానని అతని అభిప్రాయం. నేను కూడా అలాగే నటించాను. ఇప్పుడు దయానందం ఆడాలన్నా, వేణుకి అసలు నిజం తెలియాలి అన్నా మీరు నేను చెప్పినట్టు వినాలి. చెప్పమ్మా. ముందు మీరు దయానందానికి ఫోన్ చేసి, హలో, దయానందం స్పీకింగ్. ఎవరు? ఓహో, జగపతిరావు గారా? చెప్పండి, ఏమన్నారు? గెస్ట్ హౌస్ లో కలుసుకుని పెళ్లి విషయం అక్కడే సెటిల్ చేసుకుందామంటారా? చాలా సంతోషం బావగారు. ఓకే బావగారు, ఏర్పాట్లు నేను చేస్తాగా ఘనంగా. ఏమిటి ప్రేమ ఆలోచిస్తున్నావు? ఏమండి, మా నాన్నగారితో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాను. అంటే ఆయన కోపం వచ్చి ఆ బెధాని, ఆ సుంఠని, ఆ సన్యాసిని, ఆ జోకర్ని చేసుకుంటే నీకు ఇంట్లో స్థానం లేదు అన్నాడు. అలా అన్నాడా? ముసలి నక్క. అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి వచ్చేస్తాననుకో, కానీ మనం బ్రతికేగలా? మీ నాన్న మన ఖర్చుకి రోజుకొక ముష్టి రూపాయి ఇస్తాడు. 1 లీటర్ పెట్రోల్ పోసి ఒక డొక్క హెరాల్డ్ ఇచ్చి ఊరంతా తిరగమంటాడు. మనం గోతులో కూర్చున్నట్టు దానిలో కూర్చుని ముష్టి దంపతుల్లాగా మనం ఊరంతా తిరిగామనుకో, మన ఫ్రెండ్స్ ఎవరైనా చూసారనుకో, నీకు అసలు విషయం తెలీదు. ఏంటి? మా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. అంత డబ్బు ఎక్కడుంటుంది? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పిచ్చి పిల్ల, మా నాన్న ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత పెద్ద కారు, అబ్బో ఇంకా చాలా మన కోసం దాచి. సరే, అవన్నీ ఎక్కడ దాచావు? గెస్ట్ హౌస్. అమ్మాయి గారు పిచ్చి వెధవని వల్లో వేసుకున్నారు. అయితే ఈ విషయం గురుడికి చెప్పేద్దాం పద. ఇదే ఇదే మన ప్రేమ సామ్రాజ్యం. మా డాడీ చస్తే నాదవుతుంది, నేను చస్తే మన పిల్లలదవుతుంది, వాళ్ళు చస్తే. ఇప్పుడు కూడా చాలు కూడా ఏంటి ప్రసాద్? మొత్తానికి గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగుంది. అమ్మో, ఇదేమిటి? పానకులో పొడకలాగా, పర్వాణంలో ఈగలాగా మీ నాన్న ఇక్కడికి వచ్చాడు. ఈ టైంలో ఆయన ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోను. ఏమిటో కుప్పగింతులు? మా నాన్న మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తున్నారు. మన ఇద్దరిని ఇక్కడ చూడడం బాగుండదు. మన లోపల పోదాం. చేయబడు. రమ్మంటే అరే, ఇదేమిటి జగపతిరావు, పల్లెం జడ్జి పెందరాళే కోర్టుకొచ్చినట్టు నాకన్నా ముందే వచ్చావే. ఆడపిల్ల కలవాణి కదా, పెళ్లి మాటలకు ముందే వస్తే మంచిదని వచ్చి కూర్చున్నాను. నువ్వు నేను బియ్యంకులం ఎప్పుడవుతావా అని ఎంతకాలంగానో ఎదురు చూశానయ్యా. ఇన్నేళ్లు ఎజ్జోర్నైన కేసు ఇప్పటికి సెటిల్ అయింది. దయానందం, నిన్ను చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నానయ్యా. ఏమిటయ్యా అది? ఆ రోజు వేణుగాడి తల్లి నువ్వు ముట్టుకోకుండానే పొడుచుకు చచ్చిపోయిందన్నావే, అది అబద్ధం అయ్యా అని నమ్మను. నువ్వు దాన్ని చప్పరించేసి చంపేసి ఉంటావు, అవునా? అవేం మాటలయ్యా, తల్లి తోడు దాన్ని నేనేం చేయకుండా అదే పొడుచుకు చచ్చిపోయింది. నేను నమ్మనయ్యా, నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉంది. కాకపోతే ఆ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయని నేనే నోరెత్తలేదు. ఇదిగో, నువ్వు ఖచ్చితంగా దాన్ని అనిపించావు. ఆ తర్వాత ఒక ఫోటో. బాలేవాడు అయ్యా, ప్రమాణ పూర్తిగా దాన్ని నేనేం చేయలేదు. Cheers. చూసావా ఎంత డబ్బో, ఎన్ని నగలు, అన్ని నీకోసమే. నువ్వు నిజంగా డబ్బునావుడివే ప్రసాద్. నేను నీ భార్యని కావటం నిజంగా నా అదృష్టం. అవును, ఈ కాగితాలేంటి? మా నాన్నకు మతి లేక అప్పుడప్పుడు ఇలాంటి చెత్త దాస్తుంటాడు. అవన్నీ నాకు చూపించాలి. నువ్వు చూపించకపోతే నేను ఒప్పుకోను. దయానందం, నిజం చెప్పయ్యా, నేను కూడా విని ఆనందిస్తానయ్యా.
ఇదిగో ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా నేను ఎవరేం చేయలేరయ్యా. ఇదిగో చెప్పయ్యా. ఏమిటో జగపతి మరీ మొహాట పెట్టేస్తున్నావు. మరి నువ్వు నేను కాబోయే వియంకులం, నీకు నాకు మధ్య రహస్యాలంటాం బాగుండదు. మరి అవును కదా. అర్జెంట్ ఫోన్ ఒకటి మర్చిపోయాను, చేసి వచ్చి చెప్తా. అలాగే బస్సు రూట్ లో పడింది. ఆలస్యం చేసినట్టున్నాను, సారీ బాబా. ఏమిటి మాట్లాడుకుందాం మనం? అదేనయ్యా, ఆ వేణుగారి తల్లి నువ్వేమీ చేయలేదని హరికర్ మొదలెట్టావే. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు నేను రమ్మని ఫోన్ చేశానా, ఆ తర్వాత పార్వతిని ఇక్కడికి రప్పించాను. జగపతిరావు, పునాదిపాడు అమ్మేసి ప్యారిస్ కొనే కెపాసిటీ నీకెక్కడుందయ్యా? నాకుంది. అనకాపల్లి అమ్మేసి అమెరికా కొనే కెపాసిటీ. నీ ఎత్తు నాకు తెలుసు, టేప్ రికార్డు కూడా చూశాను. అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్లగ్ ని కట్ చేసి పారేశాను. నేను చెప్పింది ఏమీ రికార్డు కాలేదు అందులో, చూసుకో. అంతే జగపతిరావు, ఇప్పుడు నేను నీకు చెప్పిన నిజం వేణు వినే అవకాశం లేదు. ఈ జన్మలో నేను మళ్ళీ చచ్చినా చెప్పను. దయానందం, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంతకాలం నా తల్లి సావుకు అసలు కారకుడు జగపతిరావు గారు అనుకున్నాను. కానీ నీ నోటితో నువ్వు చెప్పింది విన్న తర్వాత అసలు కారకుడు నువ్వని అర్థమైంది. నీ అంతం చూస్తాను. వేణు, ఇన్నేళ్లు ఓపిక పట్టిన వాడికి కొన్ని క్షణాలు ఓపిక పడితే నీకు కొన్ని చిత్రమైన దృశ్యాలు చూపిస్తాను. నాతో రా. వేణు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాది పెద్ద క్రిమినల్ బ్రెయిన్. జగ్గు, దయానందం, నా కూతురు మాత్రం ఏమీ చేయకు. ఏమీ చేయను. దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. ఇదేంటి ప్రేమ తీసుకెళ్తే నేను ఒప్పుకోను. ఈ ప్రసాదం మీకే. కన్న తండ్రి, కావలసిన వాళ్ళు, నా ఆస్థాన గూండాలు, ఇంతమంది సమక్షంలో నా కొడుకు దాని మెళ్ళలో ఈ తాళి కడతాడు. దయానందం, నీ కొడుకు ప్రేమ మెడలో తాళి కట్టాడో వాడి మెడ నా చేతుల్లో నలిగిపోతుంది. నా మెడ వాళ్ళ చేతుల్లో వేల చేతులు నలిగిపోవడం నేను ఒప్పుకోను. రేయ్, వాడిని నేమి చేయడు గాని ముందు ఆ తాళి తీసుకుని ప్రేమ మెళ్ళలో 3 ముళ్ళు వేసాయి. దయానందం, నీ కొడుకు ప్రేమ మెడలో తాళి కట్టాలని ప్రయత్నం చేశాడో వాడు తాళి కడతాను జాగ్రత్త అనుకున్నావు. ఆల్ రైట్ మిస్టర్ వేణు, నేను ఇప్పుడు కంటి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో ఉన్న నీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నాను. సరిగ్గా నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు నా కొడుక్కి ప్రేమకి పెళ్లి జరిపించి వాళ్ళని దంపతులుగా నాకు చూపించాలి. లేదా నీ చెల్లెలు 2 కళ్ళు పొడి చేస్తాను. దయానందం, ఆ పిల్ల నా కోళ్ళైనా కావాలి, నీ చెల్లెలి పుట్టిదైనా కావాలి. ఆలోచించు. ముట్టుకోపోతే అరుస్తాడు, నా గుండె ఆగిపోతుంది. ఆ తాళి ముట్టుకున్నావు, ప్రాణం చూస్తున్నావు అనుకున్నావు. ముట్టుకున్నాగా కదలలేడు, వేలు కట్టే.
కట్టించుకో, నాతో ఒకసారి కట్టించుకో. బాబు నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆ దుర్మార్గుడు నీ చెల్లెలు ఏం చేస్తున్నాడేమో నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. వెళ్ళి కట్టించుకో. నన్ను జల్లగొట్టి నా ప్రేమను తీసుకెళ్ళిపోతే నేను ఒప్పుకోను. వీడు చేసిన పాపాలకి చేయబోయే దుర్మార్గాలకి ఇదే తగిన శిక్ష. ఎలాగో మన సంపూర్ణ ప్రమాణం ముగింపు వచ్చింది కాబట్టి పెద్దలెవరికీ తెలియని నిజం ఒకటి చెప్తాం. ఏమిటో అది? ఇన్నాళ్ళు ప్రేమకి నాకు మధ్య కేవలం ప్రేమ మాత్రమే జరిగింది, అంతకంటే ఇంకేం లేదు. ఊరుకోవయ్యా, ఆ వేళ గెస్ట్ హౌస్ లో ఆడుకున్నాం పాడుకున్నాం, మీతో అబద్ధాలాట. నాకు తెలుసా గోపాలరావు, నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదని. ఇప్పుడు చెబుతున్నావు గొప్పగా నా కూతురు పొరపాటు చెయ్యదు అని. మరి ఆ వేళ జుట్టు పీకేసుకుని పిచ్చెత్తిపోయావయ్యా, నువ్వు కూడా పిల్లనాన్న అవగుండలు బాదుకున్నావు. ఇప్పుడు జరగాల్సింది పోట్లాట కాదు, పెళ్ళిళ్ళు. కరెక్ట్. అప్పుడే పెళ్ళి అంటే నేను ఒప్పుకోను. ఏమిటి నీ అబ్జెక్షన్? మరి నా పెళ్ళో ఇప్పుడప్పుడే నీకు పెళ్ళేమిటి మొహం? నా శిష్యరకం కొన్నాళ్ళు చేశాక, నేను చదవమన్న నవలు చదివాక, నేను చూపించిన సినిమాలు చూశాక అప్పుడు నీకు శుభం. అలాగే గురూజీ. నీ బాధ్యత నువ్వు నెరవేర్చు.
ఓర్మిళే బాబు గారు చెల్లెమ్మలే హీరో పెళ్లి కాకుండా మీ మొహం జయపుత్ర ఒకసారి అందరూ చెప్పండి ఈ సంపూర్ణ ప్రేమాయణానికి శుభం.